వెల్కమ్ టు హోప్ అండ్ హార్ట్. నమస్కారం తులసి గారు, బాగున్నారా? బాగున్నాను. ఎప్పుడు వచ్చారు హైదరాబాద్? నిన్న ఉందా షూటింగా? అవును. ఏం సినిమా? కృష్ణవంశీ. ఇది పేరు పెట్టలేదు అనుకుంటా సార్. పెట్టలేదా? ఓకే. 2 సినిమాలకి రామ్ది ఒకటి జరుగుతుంది, 14 రీల్స్ వాళ్ళకి, అది పేరు పెట్టలేదు. కృష్ణవంశీ గారి. సో చైల్డ్ ఆర్టిస్ట్గా బిజీ, ఆ తర్వాత బిజీ, మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఇన్నింగ్స్ మళ్ళీ బిజీ అయిపోయారా? గజి బిజీ. ఎందుకు? కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం అండ్ ఒక భోజ్పూరి సినిమా ఇప్పుడు. అది కూడా ఉందా? సో గజిబిజి అయిపోయింది. అది ఎక్కే విమానం దిగే విమానం. యాక్చువల్గా అలా ఇష్టపడలేదు సార్. కొడుకు అది చాలా నచ్చింది. సినిమాలు చేయననే పెళ్ళయ్యాక 10 years హాయిగా ఉన్నాను ఇంట్లో. ఎందుకని చేయొద్దు అనుకున్నారు పెళ్ళయ్యాక? పెళ్ళికి ముందు 4 years ముందే ఫేడ్ అయిపోయింది సార్ కెరియర్. సో దేర్ ఇస్ నో పాయింట్. ఏదో మళ్ళీ చిన్నప్పటి నుంచి స్క్రీన్ చూశాను కదా, సో దిస్ వాస్ ఫ్రెష్. ఇంట్లో ఉండడం, పొద్దునే లేవడం, ఆ రొటీన్ చాలా నచ్చింది. భార్య పాత్ర, తల్లి పాత్ర, అది అది హాయిగా ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మళ్ళీ మనం చెడగొట్టుకోవడం అని నాకు నచ్చింది కదా, ఇట్స్ బాగుంది కదా. సో ఎందుకు మళ్ళీ సినిమాలు అవన్నీ మళ్ళీ అదే సౌండ్ విని విని. అంతేగాని మీ హస్బెండ్ కండిషన్స్ ఏం కాదు? అబ్సల్యూట్లీ బంగారం ఆయన. ప్రతి వాళ్ళు వాళ్ళ ఆయన బంగారం అంటారు. అవునా? మరి వాళ్ళు అనకపోతే పక్కన ఉన్నట్టు. అదే చెప్పేది. నిజంగా బంగారమో కాదో తెలియదు కదా, కాకి బంగారమా? పోనీలండి, అట్లీస్ట్ పాజిటివ్ గా బంగారం వచ్చింది కదా, వచ్చేసింది. కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతానికి బంగారం, ఎప్పుడు బంగారం అండి. బంగారం సెటిల్ చేసుకుందాం. సరే, డీల్స్. సో అందుకని కండిషన్స్ ఏం లేవు కనుక మళ్ళీ అది కాకుండా మీరు మీ అంతటికి మీరు డెసిషన్ తీసుకున్నారు ఇప్పుడు థర్డ్ ఎంట్రీకి. కాదు, మన సిద్ధలింగయ్య గారని ఇప్పుడు అథర్వ అని ఒక అబ్బాయి యాక్ట్ చేస్తున్నాడు తమిళ్. ఆ సినిమాలు తెలుగులో కూడా డబ్బు. ఓకే. వాళ్ళ ఫాదరే మురళి అని యాక్టరు, ఆయన హీరో, పెద్ద పాపులర్ హీరో. వాళ్ళ తాతగారు కర్ణాటకలో ఉంటారండి, దే ఆర్ కన్నడిగాస్. సిద్ధలింగయ్య గారని ఆయన చాలా సీనియర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఆయన అట్లీస్ట్ ఒక 1.5 year ఇంటికి వచ్చేవారు రోజు. మా ఆయన చాలా ఇష్టం ఆయనకి, మంచి సినిమాలు అవి చేస్తారని. నన్ను పట్టుకుని, నువ్వు ఇంటికి వచ్చి, నువ్వు బాగుంది వంటలు, పూజలు, ఓకే, పిల్లోడు స్కూల్కి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏంటంటారు ఆయన. సాయంత్రం వచ్చేదాకా ఉన్నావు కదా శివమణి, నువ్వు చెప్పు. తనంటే నాకేం లేదు సార్, తను మంచి యాక్టర్ నాకు తెలుసు, నేను ఓకే అంటున్నాను, తను అసలు వద్దని. అప్పటికే చాలా వస్తున్నాయి సార్ ఆఫర్స్. ఓకే. అలా వెళ్తుంటే ఇంకా ఆయన పాపం పెద్ద ఆయన అన్నిసార్లు చెప్తున్నారు కదా, ఎందుకు ఇప్పుడు నీకేంటి అన్నారు మా ఆయనే. చెయ్యి తులసి అన్నారు. మా బాబుని అడిగాను, వాడిని చాలా ఇష్టం నాకు. వాట్స్ హాయ్ అంటే కమాన్ రాక్ అన్నాడు వాడు. దెన్ మరి నేను ఇలా వెళ్తే ఉండదు నీకు ఎలాగంటే, ఆయన మళ్ళీ ఆయనే సిద్ధలింగ గారు, కన్నడ సినిమాల వరకు చేయమ్మా మిస్ అవ్వకుండా అని చెప్పి సజెషన్. సో అలాగా మీకు తెలుసుగా, ముందు అది ఫస్ట్ కన్నడ అంటాం, తర్వాత కన్నడ కూడా మళ్ళీ టైమింగ్స్. దాని తర్వాత కన్నడలో అవుట్డోర్ ఉంటుంది కదా సార్, మైసూరు కానీ పక్కూరు, అది హాలిడేస్లో, వెకేషన్స్లో మనం తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. ఇలాగే అనమాట. ఇది అయిన తర్వాత బేసిక్లీ వెరీ లవింగ్ పర్సన్ సార్. సో నువ్వు ఎక్కడైతే ఆ ప్రేమ ఉందో అక్కడ ఉండిపోతాను, ఏదో ఎక్కడన్నా అవనివ్వండి. నాకు ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ దిస్ లిటిల్ వన్. కలుపుకోలుగా ఉంటారు బాగా. సో ఆ ఫ్యామిలీ అదే. ఎప్పుడైనా ఆయనకి అస్తమాన్ ఫోన్ చేయడం, అప్పుడంతా మొబైల్ ఫోన్స్ పెద్దగా లేవు కదా. సో ఇలా స్టార్ట్ అయ్యి కన్నడ నుంచి మన ఈవీవి ఫోన్ చేసి, ఒక కన్నడ సినిమా చూసాను, ఫుల్ హిలేరియస్. అదొక హిందీ సినిమా రీమేక్ సార్, కామెడీ అనమాట. ఆ లేడీయే మెయిన్. నా కొడుకులు 2 హీరోగా చేస్తున్నారు, నువ్వు మదర్గా చేయాలి తులసి, సుమన్ గారు నీ పేరుగా ఉంటారు అని. చేయట్లేదు సత్యం ప్లీజ్ అని నేను. లేదు ఎందుకు చేయవు, పోనీ ఎప్పుడు చెప్తే సరే హాలిడేస్లో పెడతా అంటే, వాళ్ళ ఊరు కోరమాడులో ఈ సాయికి వెకేషన్ ఉన్నప్పుడు పెట్టారు. సో అలాగా తెలుగుకి మళ్ళీ చెయ్యకూడదు అలాగేం లేదు సార్. అది అయిపోయింది, ఆ పార్ట్ అయిపోయింది, హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఇది బాగుంది, ఈ బాగుందని మళ్ళీ ఎందుకు, ఇప్పుడు బాగాలేదంటే పోనీ వద్దాం, సంథింగ్ ఏదో ఒక రీజన్ ఉండాలి కదా సార్ రావడానికి. ఇది ఆల్ ఫైన్ కదా, ఇంకేంటి అని. ఫుల్ బిజీ ఇప్పుడు.
యాక్చువల్లీ నాట్ సార్. సంవత్సరానికి 3 సినిమాలు చేస్తున్నాను సార్, అన్ని లాంగ్వేజ్ల్లో 3 అనేసరికి అది కొంచెం ఆ సినిమాలు ఇక్కడ డబ్ అయ్యి రిలీజ్ అవ్వడం తమిళ్ ఎక్కువ కనపడతా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ లేటెస్ట్ ట్రెండ్, ఇదివరకు మదర్ అంటే ఒక మదర్ అనే క్యారెక్టర్ డిఫరెంట్గా ఉండి ఇక ఆవిడ మదరే. ఇప్పుడు యంగ్ మదర్స్ అంటే గ్లామరస్ మదర్స్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోవలోకి వచ్చేసారు మీరంతా. ప్రేక్షకులు కూడా వాళ్ళని ఇష్టపడుతున్నట్టున్నారు. ఏమో కొంతమంది కామెంట్ ఏంటంటే హీరోయిన్ మదరా ఎవరో ఏంటో తెలియని పరిస్థితి వచ్చిందని. సార్ ఇప్పుడు నాకు ఉన్నాయి 4 వేషాలు, మీరు ఇప్పుడు ఈ డైలాగ్ వాడి అవి 4 పోయేటట్టున్నాయి. ఏమిటది ఇంకా వస్తాయి కొత్త హీరోయిన్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకుంటే మీకెందుకు? ఓహో ఈ అమ్మాయి హీరోయిన్ కంటే బాగుంది అనుకుంటున్నారా జనం అనుకున్నారు. అలా చెప్పారా? సరే ఓకే ఫైన్, ఎలాగైతే కదా. ఎస్ సార్, హెల్దీగా ఎందుకు ఉంది తెలుసా సార్? ఐ థింక్ హీరోయిన్ గా చేసినప్పుడు అప్పుడు మనకు కొన్ని మెచ్యూర్డ్ ఎక్స్ప్రెషన్స్ నేర్పించి ఉంటారు. అప్పుడు ఐ గెస్ మేము డెలివర్ చేయలేకపోయేవాళ్ళం. కొంతమంది చేసి ఉంటారేమో ఫ్యూ. బట్ ఇప్పుడు అదే ఎక్స్ప్రెషన్ మళ్ళీ చెప్పేస్తున్నారు. సో యూ గెట్ అ సెకండ్ ఛాన్స్ టు డెలివర్ ద సేమ్ థింగ్ ఓన్లీ. సో యూ గెట్ అ ఛాన్స్ కదా, వై డోంట్ యూ ట్రై ఇట్? సో అలా బెటర్మెంట్లో చూస్తే అప్పుడు ఎస్, పాత హీరోయిన్స్ అందుకే బెటర్ మదర్స్ అవుతారేమో, బెటర్ లుకింగ్ మదర్స్ అవుతున్నారు. అది దాట్స్ అగైన్ ఎస్ యాడెడ్ అడ్వాంటేజ్ అది. కరెక్ట్. హీరోయిన్లు టర్నింగ్ ఇంటూ మదర్ క్యారెక్టర్స్ అనేది కదా. సో న్యాచురల్ గా గ్లామర్ కూడా యాడ్ అవుతుంది. ఇదివరకు ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా 30 ఏళ్ళ ఆవిడని కూడా 25 ఏళ్ళ ఆవిడని కూడా మదర్ అని తెల్ల జుట్టు వేసేసి కూర్చోబెట్టేసేవాళ్ళు. సో వాళ్ళని ఏంటంటే అసలు యాక్చువల్ గా వాళ్ళు యంగ్ గా ఎట్లా ఉంటారో ఎవరికి తెలిసేది కాదు. కరెక్ట్. మదర్ అంటే ఇంకా వీళ్ళే అని కన్నమ్మ గారు కానీ మన పండ్రిబాయ్ గారు మెనీ అలాగా కదండి. అది అట్లా. ఇప్పుడు ఎందుకంటే మిమ్మల్ని హీరోయిన్ గా చూశారు, అన్ని క్యారెక్టర్లు చూశారు. సో ఇప్పుడు మదర్ గా చూసేటప్పటికి ఏంటంటే న్యాచురల్ గా ఆ తేడా వస్తుంది. అంటే అదర్ వేరే క్యారెక్టర్లు కూడా అట్లా చాలా మంది చేస్తున్నారు ఈ మధ్య. సెకండ్ ఇన్నింగ్స్ సినిమాలు పెట్టారు, మీదేమో థర్డ్ ఇన్నింగ్స్. ఇండస్ట్రీలో మీ అంత చిన్న వయసులో ఎవరో ఎంటర్ అయ్యి ఉంటారు కదా? ఛాన్స్ లేదు సార్, అది మట్టి తెలుసు. అదే కదా, 3వ నెలదా, 3rd month బేబీ సినిమాలో మొదలుపెట్టి. అసలు సినిమాలో యాక్ట్ చేస్తున్నానన్న ఫీలింగ్ మీకు, అభిప్రాయం మీకు ఎప్పుడు కలిగింది? 1.5 year ఉన్నప్పుడు తెలిసింది. అప్పుడు ఒక సినిమాలో ప్రమిళ గారు హీరోయిన్, తెలుగు తమిళ్ అప్పుడే, అది బ్లాక్ అండ్ వైట్ సినిమా అండి. అండ్ అదేమో ఒక పాట ఉంది, అది నవ్వు గురించి ఒక పాట. అప్పుడు నాకు ఇక్కడ ఒక కోరపన్ను అది ఉంటే ఆ పాటకి పర్టికులర్ గా యాక్చువల్లీ మా సిస్టర్ నవ్వితే నవ్వు గురించి ఆ సాంగ్. సో తమిళ్లో నాకు గుర్తుంది, తెలుగులో అది ఎలా చేశారో తెలియదు. ఆండవనన్ తోటతిలే అழகு సిరికిది అని అన్ని నవ్వు గురించి కంపేర్ చేసి రాసింది. సో యాక్చువల్లీ ఆ సినిమాలో మా సిస్టర్ లాస్ట్, ఆవిడకి ఎక్కువ సిస్టర్స్ ఉంటారు ఆ సినిమాలో, ప్రమిళ గారు హీరోయిన్. లాస్ట్ సిస్టర్ మా అక్క ఆ సినిమాలో, పద్మ అని. సో తనైతే అప్పుడు ఎవరు ఉంటారు కదా, ఈ పిల్ల ఆల్రెడీ చేసింది ఆ భార్య అన్న సినిమా హిట్ అయిపోయింది, వాళ్ళు ఎక్కువ సెంటిమెంట్ చూసారు ఆ రోజుల్లో. కరెక్ట్. సో అప్పుడు ఈ ఆ పాట కోసం నన్ను తీసుకెళ్లారు. అప్పుడు తెలిసిందా నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నా? వాళ్ళు చెప్పింది కరెక్ట్గా చేసేసేదాన్ని. వాళ్ళు ప్రతి బ్రేక్ టైంకి ఒక క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చేవారు. సో ఇది చాలా బాగుంది అని చెప్పి, సో బ్రేక్ టైంలో వచ్చి చాక్లెట్ కోసం అయ్యో ఎలాగో స్కూల్కి అది వెళ్ళలేదు నేను అప్పటికి కదా. సో దాని తర్వాత ఇంకా 2 yearsకి ఇంకో సినిమా. డాన్స్ అంటే నన్ను పిలిచారు, ఎందుకంటే డాక్టర్ వెంపటి చంద్ర సత్యం గారు దగ్గరండి కూచిపూడి నేర్చుకున్నాను అక్క. నేను నన్ను 5 ఏళ్ళప్పటికే మదర్ వేశారు అక్కడ. దానికి ముందే నేను టీవీ చూస్తున్నప్పుడు కొంచెం భరతనాట్యం అలాంటి కూచిపూడి అంటే ఇష్టం, ఆ క్లాసికల్ నగలు అవి పెట్టుకుని చేస్తారని. సో ఎక్కడో ఏదో ఇలాగ అనేది సో అమ్మ ఆ క్లాస్లో వేశారండి మా ఇద్దరు మాస్టర్ గారి దగ్గర. సో ఆ డాన్సింగ్ ఎబిలిటీ ఉన్న వల్ల చాలా వరకు నన్ను సినిమా, ఒక చైల్డ్ యాక్టర్కి ఒక సినిమాలో ఒక్క పాట ఉండడం ఎక్కువ. అలాంటిది నా చాలా సినిమాల వరకు నాకు డాన్స్ ఉంటుంది, ఒక పాపులర్ సాంగ్ ఉంటుంది. అది అలా హిట్ అవడం మళ్ళీ అది కూడా మీ ప్రత్యేకత.
డెఫినెట్లీ అన్ని అవకాశాలు ఎవరికి రాలేదుగా. అది రియలీ ఆ పాటలు గుర్తు ఉంటాయి కదా సార్ ఎప్పటికీ. అవును. అలాగా చిల్లర కొట్టు చేయటం అంటే ఆ చీటికి మాటికి అంటే తులసి, ఓ జాబీలి అంటే రంగున్ రోడ్డులో ఒకే తులసి, అలా. అంటే మీ ఫ్యామిలీకి ఏమైనా సినిమా ఇండస్ట్రీతో రిలేషన్ ఉందా? అమ్మ మదర్ చాలా వెల్ టు డూ సార్. మా మదర్ ఫాదర్ కన్నా యాక్చువల్లీ మదర్ చాలా వెల్ టు డూ. తెలుగు ఆవిడ, తాడేపల్లిగూడెం సార్. అమ్మ ఈ సావిత్రి గారు, అంజలిదేవి గారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మకి. సో వాళ్ళు ఎప్పుడో అటు వచ్చినప్పుడు సరదాగా చెన్నైకి రాకూడదా అలాగేదో చెప్పారమ్మా. ఈవిడ కూడా వచ్చినట్టున్నారు ఆ ఫీలింగ్తో, యాక్ట్ చేయలేమో సంథింగ్. బట్ ఇప్పటి వరకు అమ్మ ఎప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేము మాకు. బట్ మదర్ బాగా వెల్ టు డూ వల్ల ఆవిడ మా తాతగారిని మా మామగారిని తీసుకుని మెడ్రాస్ వచ్చారు. వచ్చి ఒక ఇల్లు కొనుక్కొని నెంబర్ 2 మురుగేశ్ మదర్ స్ట్రీట్ అని, ఇట్స్ అ వెరీ లక్కీ హౌస్ ఫర్ మీ. అక్కడ వి స్టార్టెడ్ ఆఫ్ లైఫ్ అండి. అక్కడ వి 7 of us అండి మేము ఫ్యామిలీలో అందరం. అవునండి. మా మదర్ ఒక టెమిలియన్ ని పెళ్లి చేసుకోవడం. సో చెన్నై వెళ్ళాక చేసుకున్నారు ఆవిడ? అవును, చెన్నై వెళ్ళాకే. నేను పుట్టింది చెన్నై మ్యాక్సిమం. ఇది మధ్యలో ఫస్ట్ పెద్దక్క అన్నయ్య మట్టుకు ఆంధ్రాలో, ఎందుకంటే కాన్కి ఈ ఊరు ఎందుకో ఒక చేంజ్ కి రావాలి ఫస్ట్ టైము. అలాగేదో మా అమ్మకి వాళ్ళకి సెంటిమెంట్స్ అయ్యో అలాగండి. దిస్ ఇస్ ద ప్రాసెస్ సార్. ఇలా అవుతుంటే అప్పుడు ఎప్పుడు వన్స్ ఇన్ అ వైల్ సాయంత్రం సావిత్రి గారు వచ్చేవారు ఇంటికి, అమ్మతో వచ్చినవారు అలాగా. సో అప్పుడు నేను అమ్మ అదే నేను పుట్టిన 3వ నెలకి ఆవిడ చూడడానికి వచ్చారు ఇంటికి. అప్పటికే మా నాన్నగారు చాలా వరకు అమ్మ ఆస్తి కరిగించేస్తారు. ఆయన హాయిగా ఈవినింగ్ అయితే ఏ బ్రాండ్ తాగాలో సంథింగ్ లైక్ దట్ అండి. చాలా అది ఇది హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ అనుకుంటా అండి. ఐ హ్యాడ్ ద వర్స్ట్ ఫాదర్ ఏమోనండి, అండ్ ద బెస్ట్ మదర్. అంతేగా ఆబ్వియస్ అతను మదర్ హస్ టు బి బెస్ట్. బట్ జనరల్లీ ఐ థింక్ మదర్స్ ఆర్ నాట్ సెల్ఫ్లెస్నెస్ ఎక్కువ ఉంటది కదండి. మై మదర్ ఇస్ ఇంకా షీ ఇస్ మై గాడెస్. అదే ఎవ్రీథింగ్. సో అలాగా చేసినప్పుడు ఆస్తి అంతా ఆయన కరిగిచ్చేశారు. అందులో ఒక్క మట్టుకు ఉంటుంది కదా సార్, ఆ వెండి సామాన్లు అవి కొంచెం ఉండి కొంచెం జ్యువెలరీ ఉంటే మమ్మల్ని పెంచడం కోసమే అమ్మ దాన్ని అలాగా కరిగిస్తూ వచ్చారు. బికాస్ ఆవిడకి తెలియదు అంతే కదా, ఇంకేం చేయలేదు కదా ఆవిడ. అలాగా అయితే సావిత్రి గారు అన్నట్ట రేపు షూటింగ్ ఉంది, అందులో రాజ్బాబు హీరో, భార్య అన్న సినిమా, బాబు కావాలి, ఫస్ట్ సినిమా బాబు. సరే ఏదైతే పాప కదా అంటే మా మదర్ లేదు, వాడు ఎలాగో పాపను ఉయ్యాల్లో పడుకోబెడతారు కదా అంటే ఆ సినిమాలో ఉయ్యాల కూడా మాదే. బికాజ్ అమ్మ ఇంతమంది పిల్లలు బాగా టేస్ట్ ఉన్నాడు లైఫ్ లో, ఒక టీ కొడ్డు ఉయ్యాల సార్. ఇప్పుడు ఉండొచ్చు సార్, అది ఎన్నో థౌజండ్స్ ఉండొచ్చు. అది ఆ ఉయ్యాలతో పాటు దే టుక్ మీ టు ఆ ఫోటో మెమరీలో ఆ ఫోటో ఉంది సార్ నా దగ్గర. కాదు సార్, అది మద్రాసులో గొడౌన్ ఒకటి ఉండేది మాకు, ఏదో చేసేవారు ఫ్యాక్టరీ మా బ్రదరు. ఆ గొడౌన్లో చాలా ఫోటోలు కాలిపోతే మన ఈ ఫోటో ముఖ్యంగా అసలు మన ఇవన్నీ దొరకవు కదా. సంజీవ్ రెడ్డి గారు, మన నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారితో ఉన్న ఫోటో, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఏవో అవన్నీ ఉన్నాయి సార్ కాలిపోకుండా. చిరంజీవి గారితో కోతల రైడు లో అది బాగుంటుంది, ఆ లంగా జాకెట్ వేసి ఫస్ట్ టైం నేను ఆడపిల్ల వేషం యాక్చువల్లీ పాట, మళ్ళీ అది ఒక నెలవంక అని ఒక సాంగ్ సార్, అది చిరంజీవి గారు నేను అందులో. నువ్వు కళ్ళు పొడి చేస్తావా అని వాడు అబద్ధాలు చెప్పుంటాడు బాబాయ్. ఒకవేళ వాడి పైకి వెళ్ళి బంగారు పక్షి తాకపోతే ఈసారి ఏ సోడా కోసం బీడీ కోసం బజార్లోకి వచ్చినప్పుడు వాడి కాళ్ళు కొట్టి మన పెరట్లో పడేస్తాను. గట్టి గిల్లేస్తాను. అక్కర్లేదురా, వాడు బంగారు పక్షి తప్పకుండా చేస్తాడు, వాడికి వేరే పనే ఉంది. లైట్ ఆపేసి పడుకున్నారా? పాటలు కూడా వచ్చా మీకు? పాడడం కదా సార్, అంటే ఎలా చెప్పమంటారు, లైట్ గా వచ్చు. అదే వచ్చు కదా, పాడండి. ఏంటది పాట? వద్దండి, ఏం పర్లేదు పాడండి. వద్దు సార్, ఏం కాదు. అయ్యో అది కూడా అవకాశం వస్తుందేమో. ఏంటది సింగర్ గా? లేదు సార్, మీరు చేసిన క్యారెక్టర్లోదే మోస్ట్ పాపులర్ సాంగ్. కొంచెం రిస్క్ మీ అందరికి, బట్ ఏం సారీ నేను ఏది అడిగితే చేసేస్తాను కాబట్టి. క్రూర కర్మములు నేరక చేసితి
నేరములెంచకు రామా నా తరమా భవసాగరమి గాన్. మరి ఇంత చక్కగా పాడారు కదా, ఎందుకు భయపెట్టారు? అవునా? ఏమో మరి. వాయిస్ కూడా చిన్న వాయిస్ లాగానే ఉంది. డబ్బింగ్ చెప్పేదాన్ని సార్, పెళ్ళయ్యాక అదొక కెరీర్ ఉంది మళ్ళీ. మన మణి గారు సినిమాకి ఐశ్వర్య రాయ్ అంటే నా వాయిసే. ఓకే. మళ్ళీ మనీషా కొయిరాలా దిల్సేకి నేను చెప్పాను. శంకర్, మణి అండ్ రామ్ గోపాల్ వర్మ కొన్ని చాలా వరకు దే యూజ్ మై వాయిస్ ఆల్సో. సో ఏడాదిన్నర నుంచి సినిమాలో నటించడం మొదలు పెట్టారు. అంత ముందు అంటే అది వేరే అనుకోండి, ఓకే, మీరు పడుకుని ఏదో ఆడుకోవటం అని ఏదో జరిగిపోయింది ఉయ్యాల కనుక. చదువు లేదు, చదువు లేదు అసలు అక్కర్లేదేమో కదా. వేరు ప్రపంచ జ్ఞానం వచ్చేసిందిగా మీకు. అదే అసలు స్కూల్కి వెళ్ళటం లేదు, అసలు తెలియదు మీకు స్కూల్కి వెళ్ళటం అనేది. ఇంట్లోనే చదువుకునే వాళ్ళు ఏమన్నా అంటే వీళ్ళందరికీ సాపేసి కూర్చోపెడతారు కదా ఈవినింగ్ అంటే హోంవర్క్ రాయడం. అప్పుడు డెఫినెట్గా మా బ్రదర్ నిజంగా అప్బ్రింగింగ్ అన్నది ముఖ్యం అంటారు కదా, ఎంఫసైజ్ అనమాట. షీ హ్యాస్ టు సిట్ దేర్ అండ్ లెర్న్ ద ఆల్ఫాబెట్స్ ఫస్ట్ అని. ఫస్ట్ నేర్పించడం అన్నయ్యే అన్ని. మదర్కి చదువు రాదు, బట్ ఆవిడకి ఆశ అందరి పిల్లలు బాగా చదవాలి అవన్నీను. సో అన్నయ్య కూర్చోబెట్టి ఈవినింగ్ అయితే ఏబీసీలు అవి నేర్పించి ఫార్మింగ్ ద వర్డ్స్ నేర్పించి, ఈవినింగ్ అయితే కొంచెం ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఆ రోజుల్లో శశి కుమార్ అని ఒక న్యూస్ రీడర్ ఉండేవారు, ఇంగ్లీష్లో న్యూస్ చదువుతారు. హీ యూస్ టు మేక్ మీ సిట్ అండ్ వాచ్ దట్. ఓకే. అండ్ వాట్ ఎవర్ లిటిల్ హౌ ఇస్ ఈ డెలివరింగ్, ఎలా రెండర్ చేస్తున్నారు ఆయన, జస్ట్ సెన్స్ ఇట్ అ బిట్. సమ్వేర్ దట్ లిటిల్ గ్రాస్పింగ్ స్పార్క్ ఉంది. అదే ఒకటి లేనప్పుడు ఇంకోటి ఆటోమేటిక్ సంథింగ్ ఉంటుంది అది. సో అట్లా నేర్చుకున్నారు ఇంగ్లీష్? ఎందుకంటే చదువుకున్న వాళ్ళకంటే బాగా మాట్లాడుతున్నారు కదా ఇంగ్లీష్, అందుకని. సో నెక్స్ట్ ఫేజ్కి వచ్చేటప్పటికి ఫ్యామిలీని మీరే మొత్తం భారం అంతా మీరే మోసారా? అదే లక్ అంటే లైఫ్లో నేనే సార్, నాకే, ఇంకెవరికి రాదేమో. అవునా? డెఫినెట్లీ సార్, షూర్ షాట్. ఏమీ తెలియకుండా హాయిగా ఆడుతూ పాడుతూ ఇప్పటికీ అలాగే ఉన్నది. నేను ఒక్కదానే ఉండాలేమో. ఎట్లా? బికాజ్ ఏం తెలియదు కదా, నేను షూటింగ్కి వెళ్తే షార్ట్ బాగా చేస్తున్నాం, వాళ్ళు చెప్పించేస్తున్నాం, చేయకపోతే తిడతారు కదా. అంతేగా, వాళ్ళకి అప్పుడు ఆ రోజుల్లో ఫిల్మ్ వేరే కదా, ఫిల్మ్ అదే ప్లస్ అయిపోయి ఆ సినిమాలు హిట్ అవ్వడం, ప్రతి దీనికి అప్రిసియేషన్ తోనే వచ్చేసింది లైఫ్. అలాగే ఎదగడం కూడా అలాగే. మధ్యలో ఎదిగే గ్యాప్ అంతా బ్రేక్ తీసుకున్నారు మిగతా చైల్డ్ యాక్టర్స్ అందరూ, పెద్ద పెద్ద హీరోయిన్స్ బ్రేక్ తీసుకుని మళ్ళీ హీరోయిన్ గా వచ్చారు. మనకి బ్రేకే లేదు, అలాగే వచ్చి మళ్ళీ సిస్టర్ క్యారెక్టర్స్, న్యాయం కావాలి ఇలాంటి రాధిక సిస్టర్ అందులో, అలాగా ఆ ట్రావెలింగ్ కూడా అందులో అయిపోయింది. ఇక డబ్బులు ఇవన్నీ వాళ్ళు చూసుకునేవాళ్ళు, మీ సంపాదన ఇదంతా. అసలు మనకి అదే ఇప్పుడు కూడా నాకు ఆ డబ్బు సంబంధం లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ మనీ. అసలు ఎంత వస్తుంది ఎంతది వచ్చి ఇచ్చేవాళ్ళు కూడా తెలిసేది కదా, నిజంగా తెలీదు. అండ్ అన్ని కరెక్ట్గా సెట్ అయిపోయినాయి కూడా అలా. బికాస్ వెన్ యూ డోంట్ ఫోకస్ వాట్ యూ ఫోకస్ ఇన్ లైఫ్, ఐ గెస్ యూ గెట్ దట్. అండ్ ఐ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ మై వర్క్. ఓకే. అండ్ ఐఎమ్ నౌ గెటింగ్ బ్యాక్ వర్క్ ఇన్ బోనస్. సో నౌ ఐ నో వాట్ మనీ ఐఎమ్ ఎర్నింగ్. నౌ ఐ నో. ఎస్. దెన్ అగైన్ ఐ స్పెండ్ ఇట్ ఆఫ్ టుడే. ఇవాళ వచ్చింది, ఐ ఫినిష్ ఇట్ ఆఫ్ టుడే, ఐ బి సిట్టింగ్ క్లీన్. టుమారో వెనకేసుకుంటే ఎవరిని ఎత్తుకుపోతారని. నాట్ రియల్లీ, అసలు ఆ ఐడియా లేదు కదా. డబ్బు గురించి ఐ రియల్లీ డోంట్ వాంట్. అది ఉన్న ఎంతమందిని ఐ సీన్ మిగతా అన్ని ఎతుకుతుంటారు, మనకి అన్నితో పాటు అది ఉంది కదా. సో ఇంకెందుకు ఆలోచించడం. ఎగ్జాక్ట్లీ, ఇలా నవ్వుతూ ఉంటే హాయిగా ఉంది కదా. ఈ వెనకేసుకోవడం అన్ని ఇన్ని ఉంటే మీకు ఈ మాట చెప్పేదాన్ని కాదు. నేను హ్యాపీయెస్ట్ అన్నో పీస్ఫుల్ అనో నో. ఓకే. సో దాని మీద పెద్ద ఆరాటం లేదు. లేదు. ఫైన్. సో శంకరాభరణంలో మీరు మగపిల్లడి క్యారెక్టర్ వేశారు కదా, అసలు మిమ్మల్ని మగపిల్లడిగా చూపించాలని ఎవరికి అనిపించింది అప్పుడు? ముందు సీతామహాలక్ష్మి అని, ఎందుకంటే అప్పటికే ఇంత కళ్ళు ఉండే కదా. సీతామహాలక్ష్మి అని ముందు ఆ డైరెక్టర్ గారు చేశాను సార్. ఓకే. అదే నా ఫస్ట్ మగ వేషం. సో విశ్వనాథ్ గారు ఏమో అంతకుముందు చిల్లర కొట్టు చిట్టమ్మ దాసరినారాయణ గారు చేస్తే ఆ పాట హిట్ అయింది చీటికి మాటికి. అందులో శేషు మాస్టర్ గారే కోరియోగ్రాఫర్ ఆ సినిమాకి. వీళ్ళు ఆ ప్రాసెస్ జరుగుతుంది సార్, శంకరాభరణం స్టార్ట్ చేస్తున్నాం, అది సారీ సీతామహాలక్ష్మి స్టార్ట్ చేస్తున్నాం. అప్పుడు శేషు మాస్టర్ గారు చెప్పారు, ఈ అమ్మాయి చాలా బాగా డాన్స్ చేస్తుంది, మంచి సెన్స్ ఉంది ఈయనది. నేను అప్పటికి
మా మాస్టర్ గారు శ్రీనివాస కళ్యాణం అని ఒక బ్యాలే చేసేవారండి. శోభానాయుడు అక్కేమో అందులో ఇది, మంజు అక్కేమో శ్రీనివాసుడు, నేను చిన్ని కృష్ణుడు. అవును. సో ఈ పర్ఫార్మెన్సెస్ చూస్తారు కదా, శేషు మాస్టర్ గారు ఎప్పుడు మాస్టర్ గారితోనే ఉండేవారు. ఆయన కజిన్ అవుతారు ఈయన మాస్టర్ గారికి. ఓకే. సో వచ్చేవారు కదా. సో అప్పుడు వీళ్ళకి అబ్బాయి అని ఎతుకుతుంటే తులసి బాగుంటుందని సమ్వేర్ హీ టోల్డ్, ఐ గెస్. విశ్వనాథ్ గారు పిలిస్తే అప్పటికి ఇంత హెయిర్ ఉండేది. అప్పుడు దాకా అందరూ ఈ బాయ్స్ గర్ల్స్ ఏమో మేల్ చైల్డ్ యాక్టర్స్గా చేసినప్పుడు ఏం చేసేవారు, విగ్ పెట్టుకునేవారు సార్ కవర్ చేసి కదా. సో నాకు మట్టుకు విశ్వనాథ్ గారు హెయిర్ కట్ చేయించారు. సో కట్ చేసి నేను ఆయన చెప్పించినది ఏంటంటే ఫస్ట్ శ్లోకం నేర్పించారు నాకు. శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అది ఒక 15 days ప్రాక్టీస్ ఇచ్చారు మురారి గారు. ఇప్పటికీ గుర్తుంది అది అన్ని గుర్తున్నాయి. అన్ని గుర్తున్నాయా? ఓకే. అన్ని గుర్తున్నాయి. సో జ్ఞాపక శక్తి అపారం అనమాట. అంతే కదా. అంతే. మాకు ఉండవుగా అంత గుర్తు. అవునా? అందులో శ్లోకాలు నా కొడుకు అలాగే ఉంది మరి. నేను అదే అన్నాను. ఈజ్ ఆల్సో బ్లెస్డ్. Xerox. Really, sir? Thank you. Yeah, naturally. Thank you. Memory, yes. మెమరీ చాలా ఇంపార్టెంట్ కదా. ఆక్యుపైడ్ గా ఉంటుంది మైండ్. అన్ని ప్రతి చిన్న విషయం కూడా గుర్తు. దాదాపు ఆల్మోస్ట్ 40 years బ్యాక్ కదా అది. 35 నో సార్, మై శంకరాభరణం 46 years సంథింగ్ అంటే. మరి సీతామహాలక్ష్మి నేను చెప్పేది. సో అది అయిన తర్వాత అందులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కొడుకు ఏమో వీడు పాటలు కూడా పాడుతున్నాడు. ఆ సినిమాలో 2 పాటలు ఉంటాయి. ఫస్ట్ సాంగ్ స్టేజ్ మీద సమ్వేర్ అలాగా ఇదైతే ఆ సినిమా హిట్ అయ్యి మళ్ళీ పెద్ద హిట్ కదా సార్. అది సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ. అది ఇప్పటికీ ఎవర్ గ్రీన్ కదా. అప్పుడు విశ్వనాథ్ గారు అప్పటికే శంకరాభరణం ప్రాసెస్లో ఉంది. ఎంటైర్ ఇండస్ట్రీలో ఉన్న చైల్డ్ యాక్టర్స్ అందరూ నాగేశ్వరరావు గారు ఆఫీస్లో ఉండేవారు ఈ క్యారెక్టర్ కోసం. బట్ ఆయన మైండ్లో ఫిక్స్ అయినట్టున్నారు తులసే చేస్తుంది అని. సీతామహాలక్ష్మిలో ఏమైందంటే అందులో ఏలుకుంటే పాట అని ఒక సాంగ్ ఉంది, అలలు కదిలినం. ఆ బిట్ నేను కోరియోగ్రాఫ్ చేశాను సార్. ఓకే, అది కూడా ఉంది. ఆకలి కూడా మరి డాన్సర్ కదా సార్, క్లాసికల్ డాన్సర్ కదా. సో కానీ సినిమాల్లో ఈ డాన్సులు వేరు కదా, ఇవి కూడా చేస్తారా? బట్ అందులో ఏమో అది ఏలుకుంటే పాట మేలుకుంటే పాట అని. ఇదంటే దీనికి ఎలా చేస్తావు చెయ్యి అన్నారు ఈయన. ఓకే. రాయ్ గారని బిగ్గెస్ట్ కెమెరామ్యాన్ ఏమో ఆయన, బిగ్గెస్ట్ కెమెరామ్యాన్. సో అప్పుడు మిచిల్ కెమెరా ఆపరేషన్ నేర్చుకునేదాన్ని ఆయన పక్కన కూర్చుని. హౌ టు ఆపరేట్ ట్రాంకుల్ అంటే హీ యూస్ టు టీచ్ మీ. బాగా అడ్వాంటేజ్ అయింది ఒక రకంగా. లేకపోతే కొట్టేవాళ్ళేమో కదా. కొట్టేవాళ్ళది కూడా కాదు. ఐ నో సార్, ఐ వాస్ ఈగర్ టు నో. నేను అక్కడ ఉన్నాను, నా షాట్ లేకపోతే వాట్ కెన్ ఐ లెర్న్ అన్న అదే క్యూరియాసిటీ ఉండేది, ఈగర్నెస్ ఉండేది. అప్పుడు చేసి చూపించాను సార్. అది ఆయన చాలా నచ్చేసింది. ఏమో మరి ఇప్పుడు రీసెంట్గా మొన్న చెప్పారు సార్, ఎవరు వస్తున్నారు అన్నారంట ఆయనకి సన్మానం. తులసి వస్తుంది, తప్పకుండా వస్తుంది అది అన్నారంట. అన్నీ ఈయన అడిగారట. అడిగితే కానీ నాకు తెలియలేదు ఆయన గురుగారు మనసులో ఏముందని. ఎలాగా తులసి అని అంటే, నువ్వు అసలు ఏం చెప్పక్కర్లేదు, నేను చూసి కనబడుతుంది అన్నారట. ఐ సెడ్ ఏంటో ఏమి అర్థం చెప్పారు. సో ప్లస్ టాలెంట్ కూడా ఉందన్నమాట, మనిషిని చూసి స్టడీ చెప్పేసేయగలరు. లైట్ గా చెప్తున్నాను సార్, జాతకాలు లాంటివి. అదే అర్థమైంది. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమిటి? నాట్ రియలీ సార్. నేను ఇలా నవ్వుతూ ఉన్నాను, సో ఆపోజిట్ పర్సన్ నవ్వట్లేదు అనమాట చెప్పగలమా? అది ఓకేనా అంతవరకు చెప్పగలను సార్. జ్యోతిష్యంలో కూడా ప్రవేశం ఉందా? లేదు సార్, లేదు. మా గ్రాండ్ ఫాదర్ ఇస్ డాక్టర్ ముత్తు వెంకటరామన్ గారని. మీ ఫాదరా? తమిళ్ కాబట్టి. మేడం ఇందిరాగాంధీ ఇస్ రైట్ హ్యాండ్ ఇన్ ఆస్ట్రాలజీ. హీ రిజైన్డ్ దేర్ బిఫోర్ మ్యామ్స్. ఓకే. Assassination. Yeah, 2 years before that. And that's it. And ఎప్పుడు చెప్తుంటారు తాత, you will spread love everywhere. And wherever you are, they just
సింప్లీ ఫీల్ నైస్ అన్నారు. దట్స్ జస్ట్ కంటిన్యూయింగ్ లైక్ దట్ ఫర్ దిస్ మెనీ ఇయర్స్. సో మీ మిగతా సిస్టర్స్ అంతా కూడా సెటిల్ అయిపోయారా? అందరూ వెరీ వెల్ సెటిల్డ్, ఎవ్రీ వన్. వన్ సిస్టర్ ఇస్ మ్యారీడ్ టు ఎక్స్ చీఫ్ జస్టిస్ చెన్నై, తమిళనాడు జస్టిస్ ఈజే బెల్లి గారు, ఆయన కొడుకుని చేసుకున్నారు. అన్నయ్య పెద్ద ఎస్వి ఎక్స్పోర్ట్స్ అని ఒక బిజినెస్, హీ ఎక్స్పోర్ట్స్ హ్యాండిల్స్ అండ్ ఆల్ టు యుఎస్ అండ్ మిడిల్ ఈస్ట్ అండి. అన్నయ్య గారే మాకు పెద్ద బలం, మమ్మల్ని అందరినీ ఆడవాళ్ళం పిల్లలం కదా అందరూ సిస్టర్స్. సో వెరీ కేర్ఫుల్లీ టాట్ us manners, discipline. బేసిక్ గా ఇవి వచ్చేస్తే చాలు కదా సార్. అంతేగా. అవును. దాన్ని సో ఫాదర్ బాధ్యత ఆయన తీసుకున్నారు వచ్చేవరకు చెప్పాలంటే. ఆయనే ఫాదర్ సార్. ఎప్పుడు నేను వాట్సాప్ లో కూడా అప్పుడప్పుడు చాలా లవ్ వచ్చేస్తే అన్నయ్య మీద అప్డేట్ అయిపోద్ది అనమాట. నాట్ మై బ్రదర్, హీస్ మై ఫాదర్, ఇలాగేదో పెట్టేస్తూ ఉంటాను ర్యాండమ్ గా. మీరేంటి బాబాలు నమ్ముతారు ఎక్కువ? ఆ ఉంగరం మీద ఏ బాబా? షిరిడి. షిరిడి నమ్ముతారు బాగా? ఎస్. అంటే నమ్మకం కలిగించింది ఏదన్నా ఒక అకేషన్? మా తాతగారు 4000 టెంపుల్స్ కట్టాడు సార్ ఎంటైర్ వరల్డ్ లో. అండ్ చేసినప్పుడు చిన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి 2000 రూపీస్ అన్న ఒక టెంపుల్కి ఇట్ యూ హ్యాడ్ టు గో ఫ్రమ్ మై థింగ్. అది ఎందుకు చేశారో తెలియదు. ఓకే. ఆఫ్ లేట్ ఫర్ ద లాస్ట్ I guess 30 years I realize why he did it. That's the life I'm living now with peace. You don't get that anywhere antaru kada. There's an art of doing certain things. Only a guide has to guide you. Wherever you go, guide unte okay kada, at least telin chotkelnappudu he'll take you. We need so that I guess my grandfather e naku guide and god ga అయిపోతే why do I look something అని, అందుకే మేబీ ఇంత ధైర్యం ఏమో ఏదైనా మాట్లాడాలన్నా వెనకాడకుండా. యాక్చువల్లీ ఐ డోంట్ రియల్లీ కేర్ ఫర్ ఎనీబడి, ఐ స్పీక్ మై మైండ్ అండ్ కాన్ఫిడెంట్. ఇండస్ట్రీలో అది కష్టం కదా, పొగరైన ఒక ముద్రేసి వదిలేస్తారుగా. ఇక్కడ మనం ముద్రలోనూ దీనికోసం లేవు కదా సార్. ఇప్పుడు మనిషిగానే బతకాలి. వై షుడ్ ఐ చేంజ్ ఫర్ సంబడి? వేషాలు రావాలంటే నాకు అది లేదు సార్. వేషాలు రావాలంటే ఏవో చేయాలి కదా. అందులో ఇదొక పార్ట్ అయితే ఆ పార్ట్ కూడా వదిలేద్దాం. అంతేనా? వస్తే రాని సార్. వేషాలు ఇచ్చేది మ్యాన్ టు మ్యాన్ కాదు కదా, వాడెక్కడో డిసైడ్ చేసి పెట్టేశాడు కదా. వీల్ జస్ట్ దే డూయింగ్ ద ఫైనల్ టచ్అప్స్ కదా. దానికి ఎవరైతే ఏం అసలు వద్దనే కదా అంటున్నాను. అవును. ఇది పొగరు కాదా సార్? నేను అంటాం కాదు, అట్లా అంటారు కదా ఇండస్ట్రీలో అంటున్నా. అంటారు అన్నారు అన్నదే లేదు నా డిక్షనరీలో. ఇంకా మిగతాది లేదు. సో ఇక అట్లాంటి పరిస్థితి లేకుండా అట్లా కలిసి వచ్చింది మీకు ఒక రకంగా చెప్పాలంటే. బ్లెస్సింగ్. అదే అంటున్నా. లేకపోతే ఏంటంటే అది అంత ఆషామాషి కాదు కదా ఇండస్ట్రీలో నెగ్గుకు రావటం అంటే. ఎన్ని మొసళ్ళు, పులులు, సింహాలు ఉంటాయి కదా, వాటి బారిన పడకుండా రావాలంటే కూడా. నాకు లక్కీ ఏంటంటే ఏం అడ్డం రాలేదు సార్. అవన్నీ అలా ఇలా వెళ్తుంటే పక్కన నేను కూడా వెళ్తున్నాను. సో నువ్వా నేనా, నేను దొరికిపోతాను, రెడీగా ఉన్నానంటే కమ్ ఆన్, ఎంత వరకు ఓపెన్ చేస్తా కమ్ ఆన్ అని నేను. సో వాట్ హ్యాపెన్స్, రైట్? అర్థమైంది. కమ్ ఆన్, విల్ డూ ఇట్ అని. మేబీ ఐఎమ్ లక్కీ. అగైన్ గురువు గారే వచ్చాడు లైఫ్ లో, ఆ గైడే. అన్ని గురువులకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మగాడి క్యారెక్టర్లు ఇచ్చింది ఒక విధంగా, నన్ను ఒక మైల్డ్ రౌడీగా చేసినందుకు థ్యాంక్స్. చిన్న సైజు రౌడీ. పుట్టపర్తి సాయిబాబా మీద నమ్మకం ఎప్పుడు కలిగింది? దిస్ ఇస్ నాట్ పుట్టపర్తి సార్, షిరిడి. అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ క్లియర్ థింగ్ ఇన్ మై మైండ్. బాబా తాతగారు వల్లే కదా ఫాలోయింగ్. ఈ పుట్టపర్తి అన్న ఆయన మెట్ గ్రాండ్ పా ఇన్ మెరీనా బీచ్ చెన్నైలో. సో ఒక డయాస్ వేశారు, దే వెల్కమ్ అన్నమాట. అండ్ ఇట్ వాస్ ఫస్ట్ తాత వాజ్ ఇన్వైటెడ్, డాక్టర్ ముత్తు వెంకటరామన్ ఆయన పేరు. యాజ్ హీ వాజ్ ఆయనగానే ఒక పేరు మార్చుకొని నేమ్ రేట్ యాజ్ సాయి దాసన్. ఈ పంజాకుట్ట హైదరాబాద్ లో బాబా గుడిలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు తాతగారే అందరినీ బయట తీసుకొచ్చింది. సడన్ విజిట్ అది టు దిస్ ప్లేస్. హారతి అవుతుంది, ఆల్ కమ్ అవుట్ అంటే నోబడి అండర్స్టూడ్ వై హీ వాజ్ డూయింగ్ ఇట్. ఇట్ ఈస్ ఇన్ ద పేపర్స్. సో తాత వాజ్ ద పర్సన్ హూ బ్రాట్ ఎవ్రీ వన్ అవుట్, అండ్ దట్స్ వెన్ నోబడి వాజ్ ఇంజర్డ్, ఇఫ్ యూ రిమెంబర్, ఆ బ్లాస్ట్ లో.
సో తాతగారి దగ్గర నుంచి వచ్చింది సార్. ఒకళ్ళ ఇద్దరికి చిన్న మైనర్ ఇంజరీస్. అంతే 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 అది సార్. ఓకే. సో అప్పుడు పుట్టపర్తి సాయిబాబా అక్కడికి వచ్చాడా? సో దెన్ వాట్ హ్యాపెన్ ఇస్ తాతగారిని ఫస్ట్ టైం ఈ పుట్టపర్తి అన్న ఆయన తాతగారిని బౌ చేసి హీ సెడ్ మీరు నాకు అన్నయ్య అంటే హీ జస్ట్ సెడ్ వి ఆర్ బ్రదర్స్ అంతే. దట్స్ ఆల్ ఐ నో అబౌట్ మీరు చెప్పిన పుట్టపర్తి గారి గురించి. నాకు తెలిసింది మా తాతగారు ఏం నేర్పించారో అది ఇది అండ్ ఫోర్స్ చేయరు ఎప్పుడు తాతయ్య ఎవరిని చేయలేం కదా సార్. అంతే కదా. బట్ నాకు అది చాలా నచ్చింది, చాలా ప్లెజెంట్ గా కనిపిస్తారు. ఈ బాబా ఏంటి మన కోసం ఆయన అలా అంత సెకండ్ రిచెస్ట్ టెంపుల్ ఇన్ ది వరల్డ్ కదండి, థర్డ్ యాక్చువల్లీ ఆఫ్టర్ తిరుపతి, దిస్ ఇస్ ఇన్ ఇండియాలో సెకండ్. ఆయన పాపం అంత చినిగిపోయిన బట్టలు వేసుకుంటారు, చెప్పులు కూడా వేసుకోరు. మనం చూస్తే ఆయన డివోటీస్ అందరు చూస్తే ఎవ్రీ వన్ ఆర్ సో రిచ్ అండ్ వెల్ టు డూ. ఎస్పెషలీ షిరిడి వెళ్తే మీరు యూ కెన్ సీ దెమ్ సో వెల్ డ్రెస్డ్ అండి. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఎనీబడి, ఇండియన్స్ టోటలీ. సో అప్పుడు ఐ ఓన్లీ బిలీవ్డ్ లైక్ యునో సో సాడ్. మా తాతని తాతనే పిలుస్తాను, బాబాని తాతనే పిలుస్తాను. సో వాట్ హ్యాపెన్ ఇస్ ఫర్ మీ వన్ థింగ్ ఇస్ కామన్. There is only two genders, that is male and female. There is only one thing called tata. Alaga anni okate naku. Okay. There's nothing in between, there's nothing, right? So వేరే దేవుళ్ళని ఎవరు నమ్మరా? నమ్ముతారా? What is, there's nothing called తాతనే పిలుస్తుంటే బాబాని. అది ఓకే, బాబాని తాతని పిలిచారు. సపోజ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోండి, ఆయన ఏమని పిలుస్తారు? What do I call? I just say ఏమని పిలవడం అని ఏం లేదు, బట్ నేను వేరే దేవుడు అవన్నీ లేవని. ఓన్లీ నథింగ్ లైక్ దట్ సార్. ఐ బిలీవ్ ఇన్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఓకే. ఐ బిలీవ్ ఇన్ మై మదర్, దెన్ ఐ బిలీవ్ ఎవ్రీథింగ్. మదర్ ఇస్ నిజం కదా, సో అన్ని నిజమే. దట్స్ మై పాలసీ. ఓకే. సో బేసికల్గా గాడ్ బిలీఫ్ ఉంది. ఎస్, డెఫినెట్లీ డెఫినెట్లీ. ఫైన్. సడన్గా శంకరాభరణం తర్వాత సడన్గా మీరు ఎదిగినట్టుగా ఫిజికల్గా వచ్చింది. అప్పుడు ఏదో స్టెరాయిడ్స్ కూడా వాడారు ఎదగడానికి అని చెప్పి అన్నారు. నిజంగా ఎదగడానికి అంత తొందరపడ్డారా? యాక్చువల్లీ స్టెరాయిడ్ వాడుంటే హైట్ వచ్చేదని సార్. మీరు నోటీస్ చేశారో లేదో, ఐ వుడ్ హావ్ బీన్ ఓన్లీ 1 feet పెరుగుంటానేమో శంకరాభరణానికి ఇప్పటికి. ఓకే. అంటే ఎందుకు వచ్చింది మరి అప్పుడుది? అయ్యే మరి మీరు మంచి అంటే అట్లీస్ట్ అలా అన్నా హాట్గా ఉండింది కదా న్యూస్, తులసికి ఏదో ఇచ్చారు పెరిగింది అని. మనకు కావాల్సింది అప్పుడు డెస్పరేట్ కూడా కాదే ఎప్పుడు, లేకపోతే ఇంకా పెద్ద హీరోయిన్ అయ్యేదాన్నేమో. లక్కీలీ మా ఇంట్లో ఎప్పుడు ఆ కంటెంట్ అన్న మాటే ఎక్కువ ఉండేది, ఎందుకంటే అమ్మ ఆల్రెడీ వెల్ టు డూ అన్ని చూసేసారు కదా. ఎంత బతిమలేరు. ఒక సినిమాకైతే ఇన్సాఫ్ కా తరాజు అన్న సినిమాకి పద్మిని కోలాపురి గారు షీ వోర్ ఇన్నర్ గార్మెంట్స్ అని చేశారండి. జీనతమన్ గారు అక్క అయితే ఈవిడ చెల్లెలు. ఆ సినిమా రేప్ మీదే కథ. ఐ రిఫ్యూజ్ టు డూ ఇట్. ఆ రోజుల్లో 10,000 బండ్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి చెప్తే 3 days ఇట్ వాజ్ లైయింగ్ అండ్ ఐ సెడ్ నో, ఐ వోంట్ డూ ఇట్. రేప్ సీన్ ఉందని అండ్ అలాంటి అపియరెన్స్ నేను చేయనని. అంత మొండిగా ఉండేవాళ్ళ? డెఫినెట్. మొండి ఏం కాదు సార్, నాకేది నచ్చిందో అదే చేస్తాను. మనసుకు నచ్చిందే మాత్రమే చేసేవాళ్ళు. డెఫినెట్లీ. అసలు మొత్తం కెరీర్లో వేషాల కోసం ఎవరిని అడగలేదు ఎప్పుడు? నో, నెవర్. వాటంతటా అవే ఎత్తుకుంటూ వచ్చాయి. యాక్టర్ అని ముద్ర ఉంది కదా సార్, మంచి ఆర్టిస్టు, సినిమాలు హిట్ అవుతున్నాయి కదా. సిస్టర్గా చేసిందా తులసి, ఓకే. సిస్టర్గా హీరోయిన్ చూస్తే సిస్టర్ తులసి ఉందని తప్పకుండా చూసేవారు. మంత్రి గారు వెంకుడులో తులసి ఉందా అంటే తులసిని చూసేవారు. దో ద హీరోయిన్ వాజ్ పూర్ణిమ జయరామ్ గారు. సో మేబీ ఐ థింక్ ఇట్ ఆల్ గోస్ టు ద డైరెక్టర్స్. అందరూ డైరెక్టర్స్ మన మీద అంత కాన్ఫిడెన్స్ పెట్టిన వల్ల, వాళ్ళు నేర్పించింది కరెక్ట్గా చేసిన వల్ల ఐ థింక్ ఐ ఎగ్జిస్ట్ యాజ్ అన్ యాక్టర్. ఏమిటి జబ్బు? మందు కావాలి. ఏం మందు? విషం. సుసి, అమ్మో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే? అందుకే విషం ఇస్తే ఇటు నుంచి ఇటే వల్ల కడికెళ్ళి తాగేసి పడుకుంటా. సుసి ప్లీజ్, విషం వాడే రోజు వస్తే ఇద్దరం కలిసే తాగుదాం. నాకు కొంచెం టైం ప్లీజ్. డాక్టర్ శివరామ్ పెళ్లిగా చేశారు, తర్వాత హీరోయిన్గా చేశారు. కానీ హీరోయిన్గా ఎక్కువ కాలం నిలదొక్కోలేకపోయారు ఎందుకని?
వచ్చినవే అన్నీ సార్, అది మనం అడగలేదు కదా ఎవరిని. ఇది విచిత్రంగా ఉంది. ఇప్పుడు సినిమాల్లో వేషాల కోసం నానా అగచాట్లు పడుతుంటారు కదా, అసలు అట్లా లేకుండా అలా పడేవాళ్ళు పడుతూనే ఉన్నారు ఇప్పుడు దాకా నేను చూసి. ఉమ్, ఇంకా పడుతూనే ఉన్నారు ఎందులో ఒక దాంట్లో. మనం అప్పుడు అలాగే ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం కదా. సో ఈ విత్ స్టాండింగ్ కష్టం ఏమో కదా. ఐ నో. కష్టమే కదా మరి. బాగుంది కదా సార్. అంటే మీకు బాగానే ఉంది. నేను అనేది ఏంటంటే ఒక రకంగా అదృష్టం కలిసి వచ్చింది అనుకోవచ్చు. వాట్ ఎవర్ మే బి ద రీజన్ ఆర్ డెస్టినీ. వేషాలు అష్ట వస్తూనే ఉన్నాయి అడగకుండానే. No, it's all decided, sir. I think Fate certain is people decided. are being guided that way by their own thoughts. అంటే ఆ వెల్త్ లేదా మీకు ఫీలింగ్, అంటే నేను వీరేనుగా ఎక్కువ కాలం కొనసాగి ఉంటే బాగుండేది అని? మీరు అలా కాకుండా సార్, డైరెక్టర్స్ హీరోయిన్గా చూస్ చేస్తే, నేను సెకండ్ హీరోయిన్ చిన్న క్యారెక్టర్ చేస్తే, ది ఎంటైర్ యూనిట్, ద డిఓపీస్, ద మ్యూజిక్ డైరెక్టర్, ఎవరైతే కూడా దే ఆల్ యూస్ టు సపోర్ట్ తులసి యాజ్ అన్ యాక్టర్. ఇది మంచి యాక్టర్, ఇది వాడేంటి దాన్ని పెట్టేసాడు హీరోయిన్గా, ఇలాగే మాట్లాడుకునేవాళ్ళు. అవునా? సో ఇప్పుడు కూడా సార్, నాతో కూడా ఉన్న వాళ్ళందరూ పెద్ద హీరోయిన్స్తో పాటు కూడా నేను సెకండ్ హీరోయిన్ అవన్నీ చేశాను. వాళ్ళందరితో పాటు వాళ్ళు చేసేదిగా నేను ఇప్పుడు చేస్తున్నాను. సో నా పాయింట్ ఒక్కటే, యాక్టరే కదా కావాలి. సో అది మన అప్పుడు ఉన్నదానికి మీరు అన్నట్టు అప్పుడు వెళ్తలేదు, ఎప్పుడు వెళ్తుండదు. ఎందుకంటే I was not looking for something కదా సార్. అదేలే, యు ఆర్ నాట్ గ్రీడీ ఫర్ దట్. I was not greedy. If you're greedy, it will make you do many things. అవును, అంతే. And I guess I wasn't. You have to compromise in many ways if you are greedy. Yeah. And I can never, because I wasn't that. నాకు I don't have that ఆశ అన్న మాటకే చూడలేదు కదా. అదే కదా. So what is the ఏదొస్తే అది దాంతో సంతృప్తి చెందేవాళ్ళు. హ్యాపీ కదా సార్. చిన్నప్పుడు ఏమి లేకపోతే అమ్మ నిన్న రాత్రి అన్నం, ఎప్పుడో సిచ్యువేషన్స్లో, అది కూడా ఆవిడ మహాతల్లి రాత్రి అన్నం నీళ్ళు వేసి ఉప్పేసి ఇస్తే పొద్దున్న తినగలిగిన దాన్ని. అప్పుడు అంత ఆనందంగా ఉన్న నేను ఇప్పుడు అదేది యూట్యూబ్లోకి వెళ్ళి, ఐ మీన్ సారీ, బ్రౌజ్ చేసి చదివినప్పుడు ఫారినర్స్ ఆర్ అడాప్టింగ్ ద సేమ్ థింగ్ యాజ్ ద హైయెస్ట్ డీటాక్స్ అని తెలుసుకుంటే, వాట్ అ గ్రేట్ లేడీ అప్పుడే ఇచ్చింది నాకు ఆవిడ. అవును. నేను పెద్ద పెద్ద హీరోలు తమిళ్లో చూస్తే ఏం తిన్నావు అంటే రాత్రి సద్దన్నం అంటారు, గంజి వాటెవర్. సో ఇప్పుడు అది అవసరం అవుతుంది. హీట్ తగ్గించాలంటే బి కాంప్లెక్స్ ఇవన్నీ వేసుకోకుండా స్ట్రైట్ వే అది యాంటీ ఆక్సిడెంట్ అట. అవును. చాలా విషయాలు ఇప్పుడు యుఎస్ వాళ్ళందరూ, ఆల్ ద వైట్ పీపుల్ ఆర్ సోకింగ్ రైస్ ఇన్ వాటర్ అండ్ ఉప్పు వేసి పెడుతున్నట్టు నైట్ అయితే. సో ముక్కలు. సో అలాంటప్పుడు మనకి నాకు అలాంటి అందులోనే అంత ఆనందం. వెళ్ళొచ్చిన వాళ్ళకి ఇంకేముంటుంది, ఇంకా అంతకంటే పోవడానికి కింద ఏం లేదు కదా. దీని బెస్ట్ పార్ట్ ఏంటంటే నా పెళ్లి కూడా మళ్ళీ 0 నుంచే స్టార్ట్ చేశాను నేను. సో నాకు పెద్ద ఈ కంటెంట్ అన్నమాట మన హెడ్డింగ్ అది తాత నేర్పించిన కొన్ని విషయం, 3 మాటలు నేర్పించారు. ఈ 3 మాటలే ఇంకా నేను ప్రాక్టీస్ చేస్తానే ఉన్నాను. ఇంకా 3 ఏంటి? దిస్ కంటెంట్ ఒకటి, అండ్ గాడ్ అండ్ లవ్. ఓకే. సో 3 మాటలు ఫాలో అవుతుంటారు స్ట్రిక్ట్గా. మీరు ఇందాక 0 నుంచి మ్యారేజ్ స్టార్ట్ అవటం ఏంటి అంటే, ఇప్పుడు అందరు సిస్టర్స్ అందరూ పెళ్ళి అయ్యి సెటిల్ అయిపోయారు, నేను ఒక్కదాన్ని మిగిలాను. సో అన్నయ్య వాజ్ థింకింగ్ లైక్ మంచి సంబంధం చేయాలి తులసికి అలాగని. సో నన్ను అప్పటికే ఫేడ్ అవుతుంది అన్నాను కదా, కొన్ని సినిమాలు వస్తున్నాయి మలయాళం, తెలుగు కూడా 1-2 అలాగా అండి. కన్నడలో కొన్ని వస్తున్నాయి. కన్నడలో శివమణి గారు అన్న ఒక ఆయన, నిరోష హీరోయిన్గా, దేవరాజ్ గారు హీరోగా మదర్ ఇండియా అని ఒక సినిమా చేశారు. దానికి తమిళ్ ప్రొడ్యూసర్ రాజేంద్ర గారు అండి. ఆ సినిమాకి శివమణి గారు డైరెక్టర్ అండి. ఆయన ఈ దేవరాజ్ గారు చిన్నప్పుడు మదర్ కావాలని ఒక సాంగ్ ఉందని, సో ఈ తులసి గారిని ట్రై చేయండి అని చెప్తే వన్ మేనేజర్ కేమ్ ఫ్రమ్ Bangalore and signed me for that film. So that's it. That was again a Thursday, and Baba Roju. I know Thursday ఎందుకు బిలీఫ్ అంటే అండి, తాత has taught me like
దెర్ నో పర్టికులర్ డే. అందరూ ఒక బిలీఫ్ పెట్టుకున్నారు. అది ఎందుకంటే హిందూ క్యాలెండర్లో గురు అంటే థర్స్డే, అది గురువారం అంటారు. గురువారం అని. సో మనం నమ్మేది ఎక్కువ బాబా కాబట్టి నీకు బేసికల్గా వాళ్ళ యూ విల్ ఫీల్ ఈవెన్ ఇట్స్ అ నార్మల్ డేనే అదే. నీకు అనిపిస్తుంది అవును. సంథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. తెలియకుండా ఒక చిన్న యాక్టివ్ ఉంటుంది. సో ఇట్ వాస్ లైక్ మై బ్రదర్ ఎప్పుడు వచ్చి నన్ను వదలరు ఎయిర్పోర్ట్లో చెన్నైలో. దాట్ పర్టికులర్ డే మై బ్రదర్ కేమ్. మా డ్రైవర్ రాకపోతే అన్నయ్య వచ్చి వదిలేరు. డ్రాప్ చేసేది. మార్నింగ్ ఐ హైడ్ బెంగళూరుకి వెళ్ళాను ఆ సినిమా కోసం. అండ్ ఐ సీ దిస్ మై హస్బెండ్. అండ్ ఎందుకో అప్పట్లో నా బర్త్డే కోసం మా తాతయ్య బాబా ఫొటోస్ ప్రింట్ చేసి 11 సేయింగ్స్ వెనకాల ప్రింట్ చేశారు. ఇది ఎందుకు అన్నారు, సింప్లీ గివ్ ఇట్ హూమ్ యూ ఫీల్ లైక్ అన్నారు. అప్పటికే ఐ డిస్ట్రిబ్యూటెడ్ మోర్ దెన్ 10,000 దీనికి ముందు. ఓకే. సో 2-3 ఏయో అలా ఉంటే నా టచ్అప్ మేకప్ బ్యాగ్లో మా ఆయన్ని అప్పుడు శివమని చూడంగానే ఐ గేవ్ దిస్ పిక్చర్ టు హిమ్. తర్వాత హీ వాజ్ స్మోకింగ్ అప్పుడు ఆ సినిమాకి. ఫస్ట్ డే ఆ మీటింగ్ ఏం చూడండి. అండ్ ఎప్పుడు విశ్వనాథ్ గారికి కూడా ఎక్కువ నేను కాళ్ళు అవి మొక్కలేదు. శివమని చూసి ఐ టచ్ హిస్ ఫీట్, ఎందుకో తెలీదు, ఇట్ ఆల్ హ్యాపెన్. దెన్ సంథింగ్ ఐ నో ఇట్ ఇస్ డెస్టినీ అని మీరు ఆస్మాన్ అంటున్నారు కదా, ఐఎమ్ అబౌట్ టు టెల్ యూ అబౌట్ దట్. సో వెళ్తే నేను ఈ ఫోటో ఇవ్వడం, తన చేతిలో ఒక లైటర్ ఉంది. ఆయన స్టైల్కి సిగరెట్ స్మోక్ చేస్తున్నట్టు, బికాస్ హీఈస్ ఆల్సో క్వైట్ యంగ్, ఆల్మోస్ట్ ఒకే ఏజ్. ఆయన 1 year పెద్ద ఆయన నాకన్నా. సో నాకు సిగరెట్ అసలు కొంచెం అలర్జీ ఉందండి, స్మోక్ దగ్గుతాను. ఆయన ఎక్కడో చేస్తుంటే కూడా కొంచెం పక్కన అంటే ఆ చిన్న సెట్, అది బీద సెట్ అనమాట. ఆ స్మెల్కి ఐ కాఫ్ట్. సో హీ సా దట్ అండ్ హీ ఫ్లంగ్ ద లైటర్. దెన్ ఇట్ టుక్ మీ బ్యాక్ బికాస్ అప్పటికే దట్ ఈస్ ఒక 5 yearsగా దాని ముందు నుంచి ఐ రీడింగ్ అ బిట్. సో సమ్వేర్ ఐ ఫెల్ట్ అ మ్యాన్ chucking a lighter just because I was doing first time I meet a person the same day. ఏదో ఉండాలి అనుకో. Then by break time he said, you're a very disciplined woman. I like you అన్నారు. And you got one kind of charisma నీలో, that's plus అని. He is also a sensible and proven director, already 2 hits ఇచ్చున్నారు. Okay. So I said, you are also the same అండి అని. Then he said, can I call you Tulsi అని. I said, yes అని. తర్వాత అప్పుడు దాకా మ్యామ్ అని పిలిచి, దెన్ బై ఈవినింగ్ అరౌండ్ ఐ గెస్ అరౌండ్ 6 o'clock or something, he went home బ్రేక్ టైంలో. ఇంటికి వెళ్ళి నాకు తెలియదు ఈయన తాళి కొన్నారు అని. సో అది కొని ఈ ఇచ్చిన ఫోటోని పూజ రూమ్లో పెట్టి వాళ్ళ మదర్ ఫాదర్ బ్లెస్సింగ్ ఎప్పుడు తీసుకుంటారు ఆయన, మధ్యాహ్నం కూడా తీసుకుని వచ్చారు. ఇవన్నీ తర్వాత చెప్తారు. బై ఈవినింగ్ 6:30 we tie the knot in మల్లేశ్వరం బెంగళూరు టెంపుల్. అవునా? మార్నింగ్ ఐ మెట్ హిమ్, కలవటం, సాయంత్రం పెళ్లి చేసుకోవటం, ఇంత ఫాస్ట్గా. దట్స్ ఇట్. అండ్ దెన్ దట్స్ ఇట్. ఎవరికి ఇటు తెలియదు అటు తెలియదు. ఇంటికి తీసుకెళ్లారు ఈవినింగ్. అసలు అట్లా సాధ్యమా? అయిందిగా. లైక్ అందరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుని జనరల్గా విడిపోతారు ఏదో గొడవ వచ్చి. మనం ఏంటంటే రివర్స్ చేసేసి పెళ్లి చేసేసుకుని ప్రేమించడం మొదలెట్టారు. అది ఇంకా ఇప్పుడు నువ్వేం చెప్పలేవు కదా, అది ఇదేం ప్లాంట్ కాదండి. మళ్ళీ అంతే కదా, ఎట్లా ప్లాన్ అయితే అది అసలు పొద్దున మనుషులు చూసుకోవటం మార్నింగే కదా. అండ్ ఇదొక్కటే పెళ్లి ఆ గుడిలో అలౌ చేసింది వాళ్ళు, బికాస్ తాతగారే స్టార్ట్ చేశారు ఆ టెంపుల్ కూడా. ఇదన్నీ తాతకు కూడా చెప్పలేదు నేను. ఇద్దరు కలవడం కూడా ఫస్ట్ టైమే కదా అది. అవునండి అవునండి. సో నైట్ తాతగారికి ఆ ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసి ఆయన ప్రపోజ్ చేశాడా మ్యారేజ్ చేసుకుందామని? మీరు వెంటనే తలూపేశారా? ఎస్ సార్, బికాస్ ఆల్రెడీ 28 సార్, తలూపడం ఏంటి అంటే కాదు, అంటే మీలో కూడా అప్పటికి ఆ ఫీలింగ్స్ వచ్చి ఉండాలా. ఐ న్యూ దిస్ ఇస్ ద అతను పెళ్లి చేసుకోవాలని. సింపుల్, అ పర్సన్ హూ లైక్స్ సంబడి, ఒక హ్యాబిట్ ఉంది, ఆ హ్యాబిట్ని విచ్ ఇస్ డిఫికల్ట్ ఫర్ మెన్ కదా, సిగరెట్ అన్నది అంత ఈజీగా చేయరట. సో అప్పటి నుంచి తాగలేదు ఆయన? నో. సో కంట్రోల్ చేశారు. నేనేం చేయలేదు సార్. లవ్ అన్నది అలా చేస్తుంది అనమాట. అదే పని ఏదో ఒకటి కాదు సార్, లవే సార్. లవే ఒప్పుకుంటున్నా, మీ మీద ఉన్న లవ్ అంతే. అంతకుముందు మిమ్మల్ని ఎవరు ప్రపోజ్ చేయలేదా మీకు? మెనీ
మెనీ మెనీ యుఎస్ లో వేరెవర్ ఐ యూస్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది చేస్తారు కదా చాలా జనాలుగా. వరకు ఇండస్ట్రీ ఎవరు చేయలేదని అడగండి, అప్పుడు నేను కౌంట్ చేయలేము. అంతేనా మరి ఎలా తప్పించుకునే వాళ్ళు వాళ్ళందరినీ? ఇలాగే రేపు రేపు అని రేపు మాట్లాడుకుందామనా? తెలివైన పిల్లవే అంటున్నా. ఏమో తెలీదు, అంటే ఆ టైంకి అదే తోచింది సార్. ఇంటో స్ట్రిక్ట్, బయట ఈ గోల ఇడియట్స్, ఎట్టగా మనం ఇడియట్ అయిపోతే బెటర్ అని డిసైడ్ అయ్యి ఏంటంటే చాలా మంది ఆ పెద్ద టాక్ ఉంది అది, తులసి అమ్మో అంటారు. అవునా? ఏంటంటే ఇదే మరి మరి దొరకకపోతే అమ్మోయే కదా. అంతే కదా సార్ ఇంటర్వ్యూ చూసి ఎంతమంది అమ్మో అంటారు ఇప్పుడు. అదే. సో చాలా అందరితో అమ్మ అనిపించారు మొత్తానికి. తెలియదు సార్, పార్షియల్ గా అయితే ఎస్, అందరూ అన్న విషయం తెలీదు. ఎస్, రేపు మాట్లాడుకుందాం అంటమే. ఎప్పుడు ఇలా ఉంది కదా సార్, రేపు ఉంది కదా. అదే కదా, ఆ రేపులో ఒక చిన్న హోప్ ఉంది కదా, అంతేగా. దాన్ని ఎక్కడో అలా పెట్టించితే అలా ఉంటది కదా. ఆడట పడి ఉంటాడు, ఇవాళ గొడవ వదిలిపోతుంది. కానీ ఇప్పుడు అమ్మాయిలకి కొంచెం ఇది గైడ్ చేసినట్టు ఉంటుంది లేండి, వీళ్ళు కూడా కొంచెం పాపం సార్ గైడ్ అవ్వాలి సార్. అదే కానీ ఇప్పుడు అమ్మాయిలకి గైడెన్స్ ఏం అక్కర్లేదు సార్. అట్టని కాదు, తప్పించుకోవాలంటే రేపు గైడెన్స్ ఎందుకు అవసరం ఇప్పుడు అమ్మాయిలకి? డోంట్ యు థింక్ దే ఆర్ షార్ప్, ఐ మీన్ ఎడ్యుకేటెడ్ క్రౌడ్ కదా సార్. ఎడ్యుకేషన్ వేరు, అంటే ఆ అవేర్నెస్ అన్ని ఉండే కదా దే ఆర్ కమింగ్ టు సినిమా. నో దట్ ఈస్ డిఫరెంట్, బట్ మోసపోయేది కూడా ఎక్కువగా ఈ మధ్య ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువ మోసపోతున్నారు. దట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూ వాంట్ టు మోసపోయి. అంతే, కరెక్టే. నువ్వు ఫిక్స్ అయిపోవాలి కదా, సో దానికి అప్పుడు పేరు పెట్టుకోవాలి, మన మోసమా వాడెవర్ కదా. అంతే, మన చేతిలో ఉంటుంది అది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా, మీరు నన్ను చేస్తున్నారు అసలు. ఎలా అయినా సరే మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నా అంటారు అంతే. సార్ ఏమంటారు సార్? మాట్లాడుకోవడం కావాలి మనకి, మాట్లాడుకుంటున్నాం కదా. సో మీరు కూడా చేయండి, ఏదైనా చేయాలని అడగాలంటే అడుగుతూ ఉండండి, ఏమీ ఇబ్బంది ఏం లేదుగా, చక్కగా అట్లా సాగిపోతూ ఉంటుంది కదా. విచిత్రంగా జరిగింది అయితే, మార్నింగ్ కలిసి సాయంత్రానికి పెళ్లి నేనేమంటానంటే మీ దృష్టిలో ఇట్ ఇస్ ఆల్ డిసైడెడ్ ఎవ్రీథింగ్, బట్ ఫర్ అస్ కరెక్ట్ సార్, అది సర్ప్రైజ్. కరెక్ట్ అదే నేను చెప్పేది. అప్పటికే చాలా మంది పేర్లు వదిలేండి, చాలా మంది కన్నడలో పెద్ద యాక్టర్స్, నేషనల్ అవార్డ్ విన్నర్స్, వీళ్ళందరూ దేవర్ ఆస్కింగ్ మై హస్బెండ్. ఓకే, సో అక్కడ మా అత్తగారు మా మామగారు ఫస్ట్ ఏం చెప్పారంటే, వాళ్ళెవరినో, ఎందుకంటే ఆ కాల్స్ వచ్చాయమ్మా పేర్లతో, వాళ్ళెవరినో తీస్తే సడన్ గా ఒక తెలుగు అమ్మాయిని తీసుకుని ఒక తమిళ ఒక కన్నడ అమ్మాయినో తెస్తారనుకుంటే తెలుగు అమ్మాయిని తీసుకొచ్చి సడన్ గా ఇదేమిటని మా సిస్టర్ లో వదిన ఇలా కాదు, అది మేము ఇంకేదో అలాగ అనుకుంటే ఇది ఇలాగా అని అంటే ఎలాగో అని నేను. ఇక్కడ మీకు డిమాండ్ ఉన్నది, అప్పుడు ఆయనకి డిమాండ్ ఉందన్నమాట. అయితే అంటే సార్ అంటే హీరోయిన్లో ఆయన దే ఆర్ ఆఫ్టర్ హిమ్ కదా ఫర్ మ్యారేజ్ కన్నడంలో. ఇక్కడ మీకేమో వీళ్ళు పెద్ద లిస్ట్ ఉంది కదా ఇక్కడ. ఉండాలి సార్, లిస్ట్ ఉండాలి, లేకపోతే అట్లీస్ట్ ఆడదానిగా పుట్టినందుకు ఏదో ఒకటి ఉండాలి కదా సార్. థ్రిల్ ఉండాలంటారా? ఆ లిస్ట్ ఉండాలి సార్. ఉండాలి. కానీ ఒక్కోసారి తప్పించుకోలేని పరిస్థితులు వస్తాయి కదా. అలా ఏం రాలేదు, ఏ పరిస్థితి అయినా మనం తెచ్చుకుంటే కదా సార్. తప్పించుకోవడము, తప్పుకోవడము ఏదో ఉండాలిగా. తప్పించుకోవడం అంటే ఆపోజిట్ ఉండాలి కదా. అవును, కరెక్ట్. అని తప్పుకున్నాం, అది మనం ఏంటంటే ఎక్స్క్యూజ్ కింద అవుతుంది, మనం తప్పించుకోలేకపోయినా అనేది ఎక్స్క్యూజ్. నేను ఒప్పుకోను సార్ అవన్నీ. సార్ ఇఫ్ దట్ మ్యాన్ దట్ జాబ్ సార్, యూఆర్ an editor, you respected, that's because you're doing it right. I'm an actor, I just want to do acting, I'm fixed with that. యాక్టింగ్ మట్టికే చేస్తానని క్యాప్షన్స్ చాలాసార్లు. సో అది చాలా మంది ఇరిటేట్ చేసి దీనికి ఎంత పొగర ఇది, ఇంత ఉంటది ఇది అని అన్నప్పుడు ఆయన ఎంత ఉంటది ఇది కదా సార్. ఇప్పుడు ఇంతే ఉన్నాను, ఇదే మాటే అంటున్నాను, దీనికి గట్స్ గిట్స్ ఏం అక్కర్లే, ఇది నేను అది నువ్వు కదా. సో నువ్వు అలాగే చెప్పు, నేను ఇలాగే చెప్తాను, బట్ చెప్పాలని కూడా నెసెసరీ లేదు. బట్ వెన్ దే ఇరిటేట్ యు అ లాట్, చెప్పాల్సి వస్తుంది. యు ఫీల్ లైక్ కమ్ ఆన్ కొట్టలం కదా, యు కాంట్ ఫట్టని ఇవ్వాలనిపిస్తుంది చాలా సార్లు.
మొండిగట్టమే. మీరు దీనికి టైటిల్ పెడితే ఓకే రెడీ అదే మొండిగట్టమే, ఎందుకంటే రెడీ. అదేదో హిట్ సినిమా అయితే ఇంకా రెడీ. అట్లీస్ట్ అలా గుర్తుంటుంది అవును, తులసి. ఎందుకంటే ఇంతమందిని కొట్టి అట్లా బోనంలోంచి తప్పించుకుని రావటం అంటే. Sir, when you treat another woman with a bit of respect, Yes. you always get more respect than you Exactly. deserve. అంతే. When you treat me like something, I treat you like something else. It's very simple, right? When you have that access, why don't I have? That's simple. I'm very clear with this. దీనివల్ల సినిమాలు వస్తాయి రావు. మెయిన్ అది, మీకు ఆశ లేదు, సినిమా రాకపోతే ఏమవుతుంది అనే భయం లేదు మీకు, అందుకని మీరు అట్లా చేయగలిగారు. మీరు చెప్పిన హీరోయిన్ అన్న దాంట్లో నేను ఫుల్గా హీరోయిన్ అవ్వని కారణం కూడా అదే. డెఫినెట్లీ కదా. అర్థమైపోయింది ఇందాక. సో అందుకు హీరోయిన్ అని నేను ఫుల్గా నేను యాక్సెప్ట్ చేసుకోను. అందుకే యాక్టర్ తులసి చాలా అంతవరకు అంతవరకు చాలు. యాక్టర్కి ఇబ్బంది ఉండదు, చేతులు కట్టేసుకుని స్టార్డమ్ కదా ఇబ్బంది. అదే కదా, హీరోయిన్ గా స్టార్ట్. నాతో పాటు కలీగ్స్ ఉన్నప్పుడు నాకు షాక్ ఏంటంటే, శ్రీమంతుడిలో నాకు కూడా ఒక కూతురుగా ఒక అమ్మాయి చేస్తుంది. సో ఆ అమ్మాయి వచ్చి, మా మదర్కి చాలా ఇష్టం మ్యామ్ మీరు అంటే, నాకు చాలా ఇష్టం. మీ మదర్కి ఇష్టం ఓకే, ఏదో రీజన్ ఉంటుంది ఆ రోజుల్లో, ఓకే సమ్వేర్ కదా. నీకేంటమ్మా అంటే, ఆవిడ చెప్పిన విషయాలు చాలా నచ్చినాయండి. ఏంటమ్మా చెప్పింది? ఈ ఆవిడ చాలా మంచి ఆవిడ, ఎందుకో తెలుసా, మంచి యాక్టర్ ఈవిడ, ఈవిని పైకి రానివ్వలేదు వీళ్ళెవరు. ఎందుకు అంటే ఈవిడ చాలా స్ట్రిక్ట్ అందట వాళ్ళ మదరు. అవునా? నాకు నిజంగా ఫస్ట్ టైం వింటున్నాను సార్ అది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడున్న జనరేషన్ వచ్చి ఈ మాట చెప్పాలంటే, ఒకటి ఆ యాక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి వాళ్ళకి. అవును. అవునా? లేకపోతే ఇంకా మంచితనం అన్నది ఎక్కడో ఎగ్జిస్ట్ అవుతుంది. అవును. ఇది లేకపోతే ఈ 20% వరల్డ్ ఎగ్జిస్టెన్స్ లేదు. అవును. సో ఇందులో నేను కూడా ఉన్నాను అన్నప్పుడు ఇలా వెళ్ళి సల్యూట్ కొట్టాలనిపిస్తుంది మళ్ళీ. That's it. సో తాతగా నేర్పించిన ట్రాక్ లో కరెక్ట్ గా ఉన్నాం అన్న ఇది. సో హైట్ తక్కువ అని ఎప్పుడన్నా మీకు కంప్లైంట్ వచ్చేదా మీ మీద? ఇప్పుడు మీకు కంఫర్టబుల్గా లేనప్పుడు ప్రతిదీ కంప్లైంటే కదా. ఓకే. నాకు ఇది ఎగ్జాక్ట్గా ఇవాళ మార్నింగ్ అనుకుంటున్నాను ఇది. నేను ఇవాళ మార్నింగ్ హైట్ తక్కువ అనేవారు, నాకు కూడా ఉన్నవాళ్ళు నాకన్నా పొట్టిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి వాళ్ళందరూ. అవును. అమ్మ హైట్ తక్కువ, ఇన్ని 50 years అవుతుంది నాకు, ఇప్పుడు తెలిసింది వాళ్ళ మార్నింగ్ కారణం ఏంటనేది. ఇది హైట్ తక్కువని ఎందుకు వంక పెట్టారనేది. ఎందుకంటే మీకంటే హైట్ తక్కువ వాళ్ళు కూడా హీరోయిన్లు అవుతున్నారు కనుక, అంతేనా? అంతేగా. ఏ హైట్ తక్కువ అన్నది కొంచెం డిస్కవర్ చేయాల్సి వస్తుంది. అర్థమైంది కదా పొద్దున. ఏదా పొద్దున అది 50 years పట్టింది చూడండి సార్. ఊరికే తెలుసు నేను చిన్నప్పటి నుంచి ఉన్నా అనడం కాదు సార్. అదే కదా. మీకు కూడా ఎవరైనా షూటింగ్కి వచ్చేవాళ్ళ అప్పుడు కూడా? ఇంట్లో నుంచి మదరు, మా బ్రదర్ కొన్నిసార్లు, సిస్టర్ ఎవరో ఒకళ్ళు ఉండేవారు. ప్లస్ నా స్టాఫ్ కూడా మళ్ళీ అలాంటి స్టాఫే. మా తోలిసి స్టాఫ్ నడిది కొడతారా అని వాళ్ళు కూడా కొడతారు. ఆ అబ్బాయి ఇప్పుడు వన్ ఆఫ్ ద బాయ్స్, వాడు థర్డ్ అసిస్టెంట్ అబ్బాయి. హీ వర్క్స్ విత్ నాగార్జున యాజ్ కాస్ట్యూమర్. సో ఇప్పుడు తులసి పాప అని అంటాడు అదేలాగే, మారలేదు పాప మీరు అలాగే ఉన్నారు అంటాడు. ఇంకా పాప ఏంట్రా ఇలా పాపలాగే నేను. సో ఇంట్లోంచి కన్నడంలో మదర్ క్యారెక్టర్ మొదలెట్టే కూడా తెలుగులో ఎందుకు రాలేదు? తెలుగు ఇట్లా రావడానికి కొంతకాలం రెసిస్ట్ చేశారు కదా. అది బాబు ఓకే చిన్నపిల్లది చదువుకున్నాడు, వాళ్ళ నాన్న సినిమా షూటింగ్ వెళ్ళిపోతుంది కదా సార్. సో మా ఇంట్లో ఒకే ఒక పనావిడ, ఆ అమ్మాయి చాలా యాక్చువల్లీ పనావడని కూడా అన్ను నేను అంతే. ఇంకా ఆవిడ అస్తమాను బాబును వదిలేసి వెళ్ళడం అది నాకు పెద్దగా నచ్చదు. ఇప్పుడు కూడా ఇష్టం లేదు సార్. వాడితో అంత లైఫ్ నాకు లైవ్లీగా ఉంటాం ఇద్దరం. వాడు నాకు ఫాదరు, ఫ్రెండ్, ఫిలాసఫరు అన్ని. వాడు ఇప్పుడు BBA ఫైనల్ ఇయర్. సో బాగా అటాచ్మెంటా? చాలా. ఏం చేస్తాడంట నెక్స్ట్? చేస్తున్నాడు సార్, ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశారు. సో వాళ్ళ నాన్న వారసత్వం. అసలు ఆయన ఒక్కరోజు చిన్నప్పటి నుంచి షూటింగ్కి వచ్చేవాడు. ఆయన డైరెక్ట్ చేస్తుంటే వెళ్ళేవాళ్ళం మేము. కెమెరా అది ఊరికే చూసేవాడు ఆ ట్రాలీలో అది. బట్ వీ నెవర్ న్యూ లైక్ అబ్బాయి
డైరెక్ట్ చేస్తాడని ఆఫర్స్ వచ్చినాయి యాక్టింగ్కి, Okay. రెఫ్యూజ్ చేశాడు. 3 years బ్యాక్ నుంచి ఆఫర్స్. సో హీస్ 19 కంప్లీట్ అండి ఇప్పుడు. యాక్ట్ చేయనని చెప్పేశారు అబ్బాయి. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ అన్నిటిలోంచి వచ్చినాయి యాక్టింగ్కి. చేయనన్నాడా? చైనా ఎందుకని? ఏమో మరి చెప్తాను నవ్వద్దు సినిమాలు చేయను అని నాతో వాళ్ళ నాన్నగారితో ఓకే. అలాగా. ఒకరోజు చూస్తే హీ డైరెక్టెడ్ షార్ట్ ఫిల్మ్ అండ్ సెట్ కమ్ బోత్ ఆఫ్ యూ సెట్ అని చెప్పి ఓకే చూపించాడు. ఇద్దరికి. అవును. పేరెంట్స్కి. ద ఫైనల్ 11 players డేస్ అండ్ సిగరెట్స్ అని స్మోకింగ్ మీద సోషల్ కాజ్ మీద చేశాడు. ఓకే. అలాగా ఇప్పుడు హీస్ డూయింగ్ అ హారర్ షార్ట్ ఫిల్మ్. అండ్ ఐ థింక్ స్లోగా ఇక్కడ డైరెక్షన్లోకి ఎప్పుడు తను ఒకటే అంటాడు, ఐ వాంట్ టు గో స్టాండ్. నేను ఎవరి దగ్గర అయితే అసిస్ట్ చేయాలనుకున్నాను నేనే వెళ్ళి నుంచుని కొంచెం బాగా అవేర్నెస్ ఉంది ఈ ఎలాగ అసిస్టెంట్ డైరెక్టర్స్ వెళ్ళి పన్నతో అడుగుతారు ఇవన్నీ. సో తనకు అలాగే చేయాలని, ఎవరు అమ్మ నాన్న ఇల్లు అని చెప్పకుండా తనంత సెల్ఫ్గా ఉండాలని, మళ్ళీ కేర్ ఆఫ్ అడ్రస్ పెట్టుకుని వెళ్ళకుండా. ఓకే. ఇంట్లో కన్నడమే మాట్లాడుకుంటారు మీరంతా? తెలుగు మాట్లాడతాం సార్. తెలుగు మాట్లాడతాం ఇంట్లో. ఆయన తెలుగు మాట్లాడతారు. అవునా? మంచి తెలుగు మాట్లాడతారు. మీ అబ్బాయి తెలుగు మాట్లాడతాడు సాయి. తెలుగు, కన్నడ. మా ఆయన మలయాళీ అండి. ఓ, ఒరిజినల్గా మలయాళీ. మలయాళీ, పాలక్కాడ్. బార్న్ బ్రాట్ అప్ ఇన్ కర్ణాటక ఆయన. కర్ణాటక. సో మీకు ఇప్పుడు ఎన్ని భాషలు వచ్చైతే? 5. అనర్గళంగా అన్నీ మాట్లాడేస్తారా? పర్లేదు. ఇంట్లో మాత్రం తెలుగు. ఓకే. సో మీ అబ్బాయికి తెలుగు అమ్మాయిని చూస్తారా, లేకపోతే చాయిస్ అసలు మీకు ఇవ్వరా? ఇప్పుడు ఎందుకు సార్ అది ఊరికే అసలు అది ఆ టైంలో లెట్స్ నేను చూసే అయినా ఉండవేమో. అంతేగా కదా. నేను ఎలా అయితే మీరు ఇచ్చారంటే అవకాశం వాళ్ళకి మరి ఇవ్వలేదు కదా. అంతే న్యాచురల్. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ హీ ఇస్. సెన్సిబుల్ ఫెలో, వాడికి తెలుసు రైట్ ట్రాక్ లో ఉన్నాడు. దాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయకుండా నన్ను వదిలినట్టు వాడి పాటికి అలా అంతే. అండ్ ఎప్పుడు ఫ్రీడమ్ ఉన్నప్పుడు సార్ ఐ థింక్ థింగ్స్ కమ్ అవుట్ బెటర్ ఎనీవేస్. అండ్ అందులోనే ఎక్కువ సక్సెస్ కూడా ఉంటుంది. సో 5 decades కదా వర్చువల్గా మీరు సినిమా ఇండస్ట్రీని చూసింది. ఈ ఫేసులు ఎన్నెన్ని ఫేసులు ఎట్లా అనిపించింది మీకు ఎంటైర్ పరిణామాలన్నీ? హెల్దీ సార్, హెల్దీ. మరి ఇప్పుడు ఇండస్ట్రీస్ మీద చాలా కామెంట్లు చేస్తుంటారు ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీ మీద, ట్రెండ్స్ మీద బేసికల్గా. దట్స్ అగైన్ వన్ సెక్టర్ కదా సార్. ఇప్పుడు అదే ఈ కంఫర్టబుల్గా ఉన్న సెక్టర్ ఏమో అలాగుంటుంది ఇది. బట్ ఫైనలీ ఐ ఫీల్ దట్ I'm just Tulsi, but I wanted to say this అండి. సినిమాలు కంప్లీట్గా సినిమా మీద ఫోకస్ పెడితే వీ గెట్ హిట్స్ లైక్ రాజమౌళి గారు కన్జర్వేటివ్ ఎందుకు హిస్ ఫోకస్ ఇస్ ఆన్ వర్క్. అలాగే చాలా మంది ఉన్నారు డైరెక్టర్స్, ఐఎమ్ నాట్ టెలింగ్ ఆల్ ద నేమ్స్, హూ ఆర్ ఓన్లీ వర్క్ కోసం కదా మనం ఇండస్ట్రీ వాట్ ఎవర్. సో అది పెట్టినప్పుడు ఏ పనైనా మనం కరెక్ట్గా చేసి దాని మీద భక్తితో డెడికేషన్తో ఫోకస్ పెడితే అది కరెక్ట్గా అవుతుంది కదా సార్. సో ఐ గెస్ దట్ ఈస్ ద చేంజ్ విచ్ యూ గెట్ టు సీ నౌ. నాట్ మెనీ ఆర్ రియలీ ఫోకస్డ్. దే ఆర్ టాలెంటెడ్ బట్ దే నాట్ ఫోకస్డ్. మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా కన్సిక్యూటివ్గా 3 years తీసుకున్నారా నంది అవార్డులు మొత్తం? అంతే కదా. ఇంకెవరికి రికార్డ్ ఇంకెవరికి లేదు ఇప్పటికి. బాలసుబ్రహ్మణ్యం సింగింగ్ ఆయన ఉంది 3. నేను అదే ఇయర్స్ లో తీసుకున్నాను. అదే కంటిన్యూ 3 ఒకే సంవత్సరం. మరి తర్వాత ఎదిగిన తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కానీ హీరోయిన్గా కానీ తెచ్చుకోలేకపోయారు ఎందుకని? అవి మనం కొనుక్కోవాలి కదా ఏదో ఒకటి ఇచ్చి. ఓ, అదొకటి ఉందా? ఐ థింక్ సో. when national awards itself is like that. So I don't believe in that. It's అప్పుడు చిన్నప్పుడు వచ్చిందంటే ఓకే, అప్పుడు జనైన్గా అదే మళ్ళీ చెప్పాను కదా చాలా లక్కీ లైఫ్లో అన్నప్పుడు అన్ని కరెక్ట్ థింగ్స్ రైట్ టైం అన్నీ అయింది. నాకు ఒక్కదానికే మాక్సిమం అనుకుంటున్నాను సార్ నేను. అంతేలే కదా ఆ ఏజ్ లో నువ్వు యూ కాంట్ టెల్ బ్రైబింగ్ అనో షీస్ బాట్ ది అవార్డ్స్ అనో అంటానికి లేదు. ప్లస్ ప్రూఫ్ ఉంది కదా దాన్ని కంపేర్ చేసిన సినిమాలు ఉంటే. బట్ ఐ నెవర్ నో. ఎదిగే కొద్దీ ఎప్పుడో ఒక్కరోజు రాధిక ఒక సినిమా చేసేటప్పుడు
కొంచెం ఫీల్ అయ్యారు, ఏ తులసి నేషనల్ అవార్డ్ నాకు రాలేదు ఈ సంవత్సరం, ఆ ప్యారలల్ యాక్టర్కి వెళ్ళింది. సో అప్పుడు ఐ న్యూ ద పెయిన్ వాట్ షీ వెంట్ త్రూ. షీఈస్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఆవిడ, అండ్ షీఈస్ అగైన్ నాకు కొంచెం ఇన్స్పిరేషన్ రాధికక్క. హర్ బిహేవియర్ కానీ షీఈస్ వెరీ స్ట్రైట్ అండ్ ఇది వాట్ ఎవర్ షీ వాంట్స్ ఆవిడ అలాగే చేస్తారు. సో అప్పుడు ఐ టోల్డ్ అక్క వైక అంటే అప్పుడు ఐ వాజ్ జస్ట్ 16 or something అండి ఇదన్నప్పుడు. అప్పుడు అక్క ఎక్స్ప్లెయిన్ చేసిన వర్షన్ విన్నాను. ఐ ఫెల్ట్ రియలీ అంటే ఇందులో మంచి యాక్టర్ అన్నది అవార్డు ఇస్తే కాదు కదక్క, నేను అప్పటి నుంచే అక్క యు ఆర్ అ ఫెంటాస్టిక్ లేడీక, ఎంతమంది మీలాగా చేయాలనుకుంటున్నారు అని పెద్ద స్ఫూర్తి అనమాట ఆవిడకి. జయసుధక్క ఎంత మంచి యాక్ట్రెస్ జయసుధ్ గారు. Did she win a national award అండి? ఆవిడ విన్ అయ్యారండి. సో హౌ డు యు రేట్ అవార్డ్స్? అదే మీరు చెప్పారు కొనుక్కోవాలని కదా. సో ఐ థింక్ ఐ రెస్పెక్ట్ దీస్ యాక్టర్స్ బెటర్ దెన్ దోస్ who got the awards. Not because they still are in access to people, and the people, the audience is the award. ఈ ఆడియన్స్ ఇంకా వెల్కమ్ చేస్తున్నారు కదా, అంతే వీళ్ళకి ఇంకా అవును, ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు కదా. బెటర్ ఐ గెస్. ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్స్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఒకటి, క్యారెక్టర్ సపోర్టింగ్ ఆర్టిస్ట్, హీరోయిన్, ఇట్లు ఈ 3 దశల్లో ఏది మంచి క్యారెక్టర్ మీకు బాగా గుర్తుపెట్టు మీ మీద మైండ్లో మీకు ఫిక్స్ అయినాయి? శంకరాభరణం సార్. శంకరాభరణం చైల్డ్ ఆర్టిస్ట్గా పెద్దదిగా కంటారా సార్? పెద్దయ్యాక తర్వాత అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం లేదు సార్. పూజకు పనికిరాని పువ్వు అని ఒక మంచి సినిమా చేశాను, పూజకు పనికిరాని పువ్వు, మెమరబుల్ మూవీ అండి. సో ఈ 2 గుర్తు బాగా అంటే జనంలో కూడా ఉన్నాయి మైండ్లో, వాళ్ళ మీద ప్రభావం ఉంది. నాకు నూతన్ ప్రసాద్ గారు వెళ్ళి క్రాంతి కుమార్ గారికి, అశ్విని దత్ గారికి భలే చేసింది తులసి అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత తెలిసింది నాకు, ఓ నూతన్ ప్రసాద్ గారు మంచి యాక్టరు, ఒక యాక్టర్ మంచి యాక్టర్ నుంచి ఆ మాట రావాలంటే. సో బేసిక్ ఇంత మంచి ఆర్టిస్ట్గా చైల్డ్హుడ్లోనే ఎస్టాబ్లిష్ అయ్యి పైకి రాకపోవటం పెరిగాక పెద్దయ్యాక లోపల ఎక్కడన్నా కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుందా? ఉంది సార్, ఉంది. దానికి కారణం ఏంటి? నేనే. కరెక్ట్. ఎందుకు వేరే వాళ్ళని నిందించే బదులు యాక్చువల్లీ చేయకూడదు కదా సార్, నేను డిసైడ్ అయ్యాను కదా. అవును. సో ఆ బాధకి నేనే, బట్ ఎక్కువ రోజులు ఉంచుకోలేదు దాన్ని. కమాన్ తులసి, నువ్వు ఇలా అనుకున్నావు కదా, కమాన్ తులసి సిల్లీగా ఉంది కదా అన్నట్టు పార్ట్ మై షోల్డర్, కమాన్ గో హెడ్. అక్కడ బోనస్ అక్కడ కొట్టేసాం, పెళ్ళి బాగా సెటిల్ అయిపోవడం, ఫెంటాస్టిక్ ఫ్యామిలీ. నౌ ఐఎమ్ ద క్వీన్ కదా. ఫెలో పీపుల్ని ఎక్కువ రెస్పెక్ట్ చేసేది నేను ఒక్కదాన్నే. ఇంకా ఆర్డినరీ జాబ్ దగ్గర నుంచి పై దాకా ఇలాగే మాట్లాడతాను. సో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బీ లైక్ దట్, రైట్? అవును. సో యూ హ్యావ్ అందరికీ అదే అబద్ధం. And you're being loved by everybody. And Tulsi, yes, I'm being the best loved woman in. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? In cinema general ga best friend Nivedita ani, she is from Vizag andi. Okay. Na best friend. అక్కడ ఉంటారు ఆవిడ? వైజాగ్ లో. మీకు ఎట్లా ఆవిడ ఫ్రెండ్? బెస్ట్ 4 స్తంభాలాట షూటింగ్ కి వెళ్ళాం కదా సార్, అప్పటి నుంచి తను నాకు పరిచయం. అప్పుడు వైజాగ్ షూటింగ్ జరిగినప్పుడు పరిచయం అయ్యి అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యారా? ఫ్రెండ్స్. ఓ గుడ్. అండ్ నల్లీస్ ఉంది కదా సార్, సిల్క్స్, అందులో వాళ్ళ కూతురు, ఎందుకంటే చెన్నైలో ఉండేవాళ్ళం కదా. సో జయశ్రీ చిన్న కూతురు ఆయనకి, నల్లి కుప్పుసామి చెట్టి గారికి చిన్న డాటర్, ఆవిడదే ఈ పాలం సిల్క్స్ అని. ఓకే. షీఈస్ అగైన్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఓకే. సో ఇండస్ట్రీకి వస్తే, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అండి, ఎవ్రీబడి అంతేలే. బికాజ్ మీ ఇంకోటి లేనప్పుడు ఫ్రెండ్స్ అన్న ఉండాలి కదా. అదే కదా. ఎంటైర్ బెటాలియన్, ఎవ్రీ పర్సన్ హూ వర్క్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ టు మీ. ఓకే. అండ్ వాళ్ళనే ముందు పలకరించి వాళ్ళతోనే కూర్చుంటాను నేను. ప్రమాదం ఉండదని అర్థమైంది. తెలియదు అట్లా ఉన్నాయి కొద్దిగా. ఉందంటారా? సో నా సార్ తెలియదు అట్లంత కాదు సార్.
కాంప్లికేటెడ్ గా ఏది చేసుకోకూడదని ఫిక్స్ అదే నాకు అయిపోయాం. అర్థమైంది, అదే కదా. వీళ్ళతో- క్లారిటీ ఉంది మీకు, ఫస్ట్ క్లారిటీ ఉంది. అండ్ How you have to వీళ్ళు be అనేది. రోజంతా కష్టపడతారు, ఎవ్వరు వాళ్ళని చేర్ చేయడం అవును, గానీ అవును. ఇది గానీ. నాదేంటంటే పెద్దవాడు ఎలాగో పెద్దవాడు అన్ని అంతే. విధంలో. మనం కాదు ఇంకొకడో చీర్ చేస్తాడు. వీళ్ళకే కదా సార్. సో ఐ ప్రిఫర్ దిస్ ఇస్ ఆల్వేస్ గ్రౌండెడ్, నిజం. లెట్ బీ విత్ ద నిజం. అవును, కరెక్ట్. ఎవరన్నా మిమ్మల్ని ఇమ్యులేట్ చేశారా మొత్తం మీ కెరీర్? Humiliate అండి? అవమానించడం నో సో ఎవరు? గట్స్ లేదేమో. అంతేనా? యూ గెట్ బ్యాక్ ఫ్రమ్ మీ. అట్లా అట్లా వర్బల్ ఇది కూడా జరిగింది ఎప్పుడన్నా? వారు ఐ వాజ్ నాట్ లైక్ ఇప్పుడంటే బికాజ్ ఎస్ నేను మీకు కలోకియల్ గా చెప్తున్నానే కానీ అదే, ఐఎమ్ అదే. నాట్ హార్ష్ పర్సన్. Okay. ఐఎమ్ అ వెరీ లవింగ్ పర్సన్. యు ట్రిగర్ లవ్, యు గెట్ ద నెక్స్ట్ Yes. ఆపోజిటే కదా ఉంటుంది. అంతేగా, ఆబ్వియస్ అది. సో ఐఎమ్ అ వెరీ లవింగ్ పర్సన్. సో యూ అన్నెసరీ వాంట్ టు ట్రిగర్ సంథింగ్, యూ గెట్ ఇట్ ఫ్రమ్ మీ. సినిమాల్లో కాకుండా బయట కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన సందర్భాలు ఏమైనా వచ్చినాయి? నో రాదు అసలు ఇంతవరకు. చెప్తున్నా సార్, అది ఒక్కసారి చెప్పింది. వెరీ లక్కీ ఇన్ లైఫ్. నిజంగా ఏడవాలంటే కూడా గ్లిజరిన్ ఐ టేక్ సీన్లో ఒక అందరూ అడుగుతారు, ఈవెన్ తెలుగు సినిమాల్లో ఎక్కువ ఏడుపు ఉండదు, దానికే ఐ యూజ్ హాఫ్ బాటిల్ గ్లిజరిన్. అవునా? 2-3 సార్లు వేసుకుని దాన్ని బాగా రెడ్ చేసి తర్వాత నేను ఏడవలేను. అవును, రాదా? అంటే అసలు ఈ జీవితంలో అవసరం రాలేదనేది చెప్తున్నారు. అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ అట్లాంటివి వచ్చినప్పుడు న్యాచురల్గా కొంచెం కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, అట్లాంటివి వస్తాయి పని? నాకు అలాంటి మెథడ్ ఆఫ్ యాక్టింగ్ రాలేదు సార్. ఓకే. సో ఐ డెఫినెట్లీ పుట్ గ్లిజరిన్ అండ్ యాక్ట్. ఏదన్నా ఒక క్యారెక్టర్ నువ్వు బాగా చేయలేదనిపించుకున్నారా ఎక్కడన్నా? ఎప్పుడన్నా ఎవరన్నా అన్నారా మిమ్మల్ని అట్లా? లేదు సార్, ఉమ్. మనకు వచ్చింది అదొకటే అని కదా చెప్తున్నాం. దాన్ని కరెక్ట్గా చేస్తున్నాం అన్న నమ్మకం దీంట్లోనే ఉంది. ఆ నమ్మకం డెఫినెట్లీ ఒక పెద్ద బూస్టింగ్ కదా. అంతే కదా. నెక్స్ట్ ఇది ఇంకా బెటర్గా చేయాలనే ఉంది. అప్పుడు ఫోకస్ మన పని మీదే కదా ఫోకస్. అవును. ఇంకేమి నావిగేషన్స్ లేవు కదా. ఇప్పుడు శివమన్ గారు ఇంకా డైరెక్ట్ చేస్తున్నారా? చేస్తున్నారు. సో మీరు యాక్ట్ చేస్తున్నారు. అవును. నేను ఫుల్ ఫ్లెజ్డ్గా చేయకూడదని అనుకుని ఇప్పుడు అలా అయిపోయింది. ఇక అదే అగైన్ అంతే. ఆయన మంత్లీ 10 days ఐ ఇంట్లో ఉంటాను బెంగళూరులో. సో మిగతా 20 days మై షూటింగ్. వర్క్. సో మిగిలి ఉన్న కోరికలు ఏమైనా ఉన్నాయా మీకు? మిగిలి ఉన్న కోరికలా? అసలు కోరికలే లేవు కదా. అట్టట్టా ఉంటుంది లోపల. No, no, ఎంత కాదన్నా మనమేం సర్వసంగ పరిత్యాగులం కాదు కదా. అంటే కోరిక అంటే పెద్ద విషయం అలాంటిది కాదు కదా. ఆ చిన్న చిన్నవి అన్నీ ఐఎమ్ హ్యాపీ కదా. అంటే నేను ఇది మిస్ అయ్యాను, అది మిస్ అయ్యాను పని అట్లాంటివి ఉన్నాయా? లేదు సార్. అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళలేదు అనేది ఒకటి మిస్సింగేగా. అది కామన్ సెట్ అయిపోయిందిగా. చదవగలుగుతున్నాను, 3 భాషలు అది ఓకే. చదువుతాను, బట్ అంటే రాస్తాను. ఆ లైఫ్ అది అనిపించలేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన పనిని, నాకు నచ్చిన పని ఇది. Okay. ఇది బాగా వస్తుంది. సో ఈ డాన్స్ అంటే పైగా ఇష్టం. ఆ డాన్స్ ఏమో సినిమాల్లో కాకుండా ప్యారలల్ గా ప్రోగ్రామ్స్ కూడా చేసేవాళ్ళం. ఓ డాన్స్ ప్రోగ్రామ్సా? 1000 ప్రోగ్రామ్స్ దాకా చేశాను సార్. మంజు గారు, మంజు భార్గవి అక్క, నేను మాస్టర్ గారి దగ్గర. ఓకే. హేమమాలిని గారు కూడా ముంబైలో ఆవిడ వెంకటేశ్వరుడు చేస్తే నేనే మళ్ళీ చిన్న కృష్ణుడు. ఆవిడ రాధ రుక్మిణి చేస్తే నేను కృష్ణుడు. హేమమాలిని గారు ఓకే. ఫస్ట్ మాస్టర్ గారు కూచిపూడితోనే స్టార్ట్ చేసింది ఆవిడ ప్రొఫెషన్ గా ఓకే. డాన్సింగ్. తర్వాత ఇప్పుడు భరతనాట్యంలో వాటికి ఆవిడ. సో మీరు కొంతమంది హీరోలకి కూతురుగా చేశారు, చెల్లిగా చేశారు, తర్వాత హీరోయిన్గా చేశారు. ఒకే మనిషి. ఎలా అనిపించేది? అదే అంటే ఈ సౌలభ్యం హీరోయిన్కి ఉండదు, వాళ్ళకి మాత్రమే ఉంటుంది కదా. అవును, హీరోస్గా ఉండదు, అది కరెక్ట్. నాకు ఏంటి తెలుసా సార్, మేము చెప్పినట్టు పదే పదే యాక్టింగే అనిపోయాడు. ఈ క్యారెక్టర్ని ఎంత బాగా చేద్దామనే కదా. ఇప్పుడు ఎదిగాను, ఈ సీన్ ఎలా చేస్తాం, రొమాంటిక్ సీన్ అన్నారు. చంద్రమోహన్ గారితో శంకరాభరణం చేసాం. చంద్రమోహన్ ముచ్చటగా ముగ్గురులో టవల్ కట్టుకొని సాంగ్, ఆ సాంగ్ ముందు వచ్చి అంటే ఎలా రియాక్షన్ ఐ పర్ఫెక్ట్లీ డెడ్ ఇట్ అనిపించింది. అది అప్పుడు ఐ డోంట్ నో, మేబీ ద డైరెక్టర్ కానీ కదండి, వాళ్ళు నేర్పిస్తారు కదా. అండ్ ఆటోమేటిక్గా నేను కూడా ఎదిగాను కాబట్టి వయసులో నాకు ఆ ఫీల్ ఏంటో కొంచెం ఐ హ్యావ్ అ నాలెడ్జ్ కదా, అంతే తెలుస్తుంది కదా. అవును. సో నాకేం పెద్ద ఇప్పుడు మళ్ళీ మదర్ చేస్తుంటే కూడా నాకు
ఈ వయసు అయితే దగ్గర దగ్గర ఉపేంద్రకు మన మదర్ చేశాను. అవునా? కన్నడ సినిమాలో. అది మన లారెన్స్ మాస్టర్ చేసిన హిట్ సినిమా సార్, ఏదో ఈ దెయ్యాల మీద ఏదో సినిమా, అది కాంచన. దానికి నేనే మదరు. అప్పుడు హీస్ జస్ట్ 2 years older టు మీ ఆర్ యంగర్ ఉండొచ్చు. దెన్ అంతే, ఆల్మోస్ట్ మీ ఇద్దరిదే ఒకే భలే వయసు ఉంది కదా. కూడా మదర్ గానే. అదే ఇప్పుడు మదర్ కూడా గ్లామర్ కావాల్సి వస్తుంది అనేది కదా. అంటే ఏజ్ మ్యాచ్ అవ్వాలి కదా స్క్రీన్లో. నా కొడుకు అని చెప్పి నేను కొడుకు అని పిలిస్తే దీన్ని యాక్సెప్ట్ చేసేవాడు ఆడియన్స్. కోర్స్ అది అక్కడ నుంచి టిక్ రావాలి కదా, ఓకే మదర్ శాంక్షన్ అని. అవును. అది అంటే అన్ని క్యారెక్టర్స్ అలా గ్లామర్ గా ఉండవు కదా సార్. అంటే అన్ని కాదు, కొన్ని కొన్ని. మీరేదో తమిళ్లో ఒక బామ్మ క్యారెక్టర్ కూడా వేసారంట కదా. అవును సార్, అది ఆయన పెద్ద హీరో సినిమాలో విజయ్ సేతుపతి గారు అని. చాలా హ్యాపీనింగ్, మంచి యాక్టర్ అబ్బాయి. ఆ సినిమా బేస్డ్ ఆన్ దట్ ముసలావిడ ముసలాయన, పన్నయారం పద్మనీయం అని. చాలా మంచి ఆ సాంగ్ వ్యూయర్షిప్ సార్ మోర్ దెన్ లాక్ అదంతా క్రాస్ అయిపోయింది. సేల్స్ అంత పాపులర్ అయిన క్యారెక్టర్ లో. తెలుగు వాళ్ళందరూ మన పెద్ద డైరెక్టర్స్ అందరూ మెడ్రాస్ వచ్చి ఆ సినిమా చూసి దే కాల్ మీ, తులసి ఇలా కూడా చేస్తుందా అన్నది, లైక్ అలాగా. సో ఇప్పుడు జనరేషన్ గ్యాప్ ఏమైనా ఫీల్ అవుతున్నారా ఇండస్ట్రీలో? నేనే పెరగలేదు, ఇంకా గ్యాప్ ఏంటి? అంటే మధ్యలో మీరు గ్యాప్ ఇచ్చారుగా ఇండస్ట్రీకి. బట్ నాకు అలాగే, ఎందుకంటే ఎప్పుడూ అలా జాలీగా ఉన్న వల్ల పెద్ద తేడా కాదు. అదే అంటే ఇప్పుడు ఉన్న కొంతమంది డైరెక్టర్లు మీకు తెలియదు, మీరు అంటే మీరు యాక్టివ్గా ఉన్నప్పుడు వాళ్ళు లేరు కదా. అవును, అందుకని కొంత ఉంటుంది కదా అది. అంటే పెద్ద గ్యాప్ ఉంది అందులో. అంటే సో క్లోజింగ్లో ఒక సాంగ్ పాడండి, ఓ జాబిలి అనేది ఒకటి ఉంది కదా. మర్చిపోయాను సార్. పర్లేదు, మీరు చక్క పాడారు. మీరు ఇలా నన్ను అలా ఏ చెప్తే అది నమ్మేస్తాను వేరే. నేను మీరు బాగా పాడారు బాబా, నేను కూడా నిజంగా చాలా బాగా పాడుతున్నాను ఫీలింగ్. పర్లేదులేండి, మీరు వదిలేయండి ఆ ప్రయత్నం అని అంటారా మీరు? ఓ జాబిలి అమ్మో, ఈ పిచ్చే వేరే సార్, రాదు ఇవాళ. నువ్వు ఈ శృతిలో పాడగలుగుతున్నాను ఇప్పుడు. నువ్వు లేక నవ్వలేక ఎందరున్నా అనుకోవట్లేదు సార్. అనుకోవట్లేదా? ఓకే, సరే. సో మీ లైఫ్ అంబిషన్ ఏంటి? అంబిషన్ కాదు సార్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ నైస్. At every stage of my life I felt the same. Okay. Ippudu as a mother, as an actor, as a wife, mukyanga I'm enjoying this phase of life. Okay. So my ambition antu kaadu gaani I'm already seeing my son's success. I'm sensing it. Okay. And I know he will do it. I could just be as a mother sitting calm and watching, at least now sitting calm and watching my son doing it. Okay. So అది మీ కోరిక అంతే కదా. సో ఆ కోరిక తీరాలని కోరుకుంటూ మీ కొడుకు కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir.